वासुदेवाय ओम नमो भगवते 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 वासुदेवाय। हरि सत्यं विधातुं निजभृत्य भाषितं व्याप्तिं च भूतेषु अखिलेषु चात्मनः अदृश्यतात्यद्भुतरूपमुद्वहन् स्तम्भे सभायां न मृगं न मानुषम्। प्रह्लादवरद नरहरि नमो नमो दयानिधि प्रह्लाद वरद नरहरि नमो नमो दयानिधि प्रह्लाद वरद नरहरि नमो नमो दयानिधि प्रह्लाद वरद नरहरि नमो नमो दयानिधि नमो नमो दयानिधि नमो नमो दयानिधि। श्री सिंहाद्रिनाथाय नमः। सभाय नमः। వాడు చాలా మంది తగ్గారు మనవాళ్ళు. అనురాధ గారు ఎంతమంది? శుక్రవారం కానీ అనుకున్నారా? గందరవారం నాకు మళ్ళీ గురువారం అనుకున్నాం మళ్ళీ. మన పుస్తకంలో 220వ పేజీ చూస్తే అందులో 32వ లక్షణాన్ని పూర్తి చేసుకుంటే ప్రహ్లాదు యొక్క స్వరూప స్వభావాలు అన్నటువంటి అంశం కాస్త పూర్తవుతుంది. అటు పిమ్మట మరొక అంశంలోకి వెళదాం. ఇప్పటిదాకా 31 లక్షణాలు పూర్తయినాయి. 32 గురువనుగ్రహ సిద్ధి యొక్క సాకార రూపం అని చెప్పుకోవాలి. గురు అనుగ్రహం, గురువనుగ్రహం అంటే పరిపూర్ణంగా గురువు యొక్క అనుగ్రహం తనకి సిద్ధి పొందినవాడు. గురువు యొక్క అనుగ్రహ సిద్ధి పొందినవాడు ప్రహ్లాదుడు. ఇక ఆధ్యాత్మికతలో విజయం సాధించాలంటే గురువు అనుగ్రహం కావాలి పరిపూర్ణంగా. అది లేనిది ఫలం సిద్ధించదు కనుక ప్రహ్లాదుడి విషయంలో ఆయన గురువు గారు అనేటువంటి నారదుల వారు ఆయన యొక్క అనుగ్రహం ఏ విధంగా సిద్ధించింది అనేదాన్ని ఆ కోణాన్ని కూడా చూస్తే పరిపూర్ణంగా మన ప్రహ్లాదుడి గురించి ఆవిష్కరించుకున్నట్టుగా భావించవచ్చు. అందువల్ల అందులోకి వెళుతున్నాం. మొదటి వాక్యం చూస్తే
జన్మాంతరావిర్భూత అచ్యుత పాదభక్తి మహిమా విష్ణుండు. ఇది ప్రహ్లాదుడి యొక్క ఒకనొక లక్షణం అని చెప్పుకున్నాం. నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి జన్మాంతరావిర్భూత అచ్యుత పాదభక్తి మహిమా విష్ణుండు. అంటే అనేక జన్మల నుంచి తయారు చేసుకున్న విష్ణు భక్తి. అదేదో ఒక జన్మతో వచ్చిందని కాదు, జన్మాంతరావిర్భూత. అనేక దేహాలలో తన గత దేహాల్లో ఉండగా తను సాధించుకున్న భగవద్భక్తి ఏదైతే ఉందో ఆ భగవద్భక్తి అనేటువంటి మహిమతో పూర్తిగా నిండినవాడు, దాని అర్థం అది. రెండోది, హిరణ్యకశిపుడు నారాయణ స్మరణ చేస్తుండగా ఆయనలోకి ప్రవేశించినవాడు. 15 లక్షణం మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన గారు తపస్సు కూర్చోబోతే బృహస్పతి గారు ఒక పక్షి రూపంలో నారాయణ నారాయణ అని చెప్పి ఆయన ఉన్న చెట్టు పక్కన నిలబడి నారాయణ స్మరణ చేస్తుండడం, దాంతో హిరణ్యకశిపుడు కాస్త కోపం వచ్చి ఆ రోజుకి తపస్సు కాస్త మానేసి ఇంటికి వచ్చాడు. 15 లక్షణాలు చెప్పాం. భార్య హిరణ్యకశిపుడి చేత ఆయన భార్య 15 సుమారు 108 సార్లు నారాయణ నామం జపించింది. ఆ సందర్భంలో ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు నారాయణ స్మరణ చేస్తుండగా ఆయనలోకి ప్రవేశించాడు. అదే ప్రహ్లాదుడు నారాయణ నామం యొక్క సాకార రూపమని 15 లక్షణాలు మనం చూసాం. అంటే నారాయణ స్మరణ చేస్తుండగా ఆయనలో ప్రవేశించిన వాడు కనుక నారాయణ భక్తి స్వరూపుడు కనుక ఇటువంటి వాడు మాతృగర్భస్థుడై ఉండగా అట్టి ప్రహ్లాదునికి తన దివ్య శక్తితో సమగ్ర నారాయణ జ్ఞానాన్ని బోధించి నఖ శిఖ పర్యంత నారాయణమయుడిగా తీర్చిదిద్దిన దేవర్షి నారదుల వారు. క్లియర్గా ఉంది విషయం అక్కడ. నఖ శిఖ పర్యంతం. నఖము అంటే కాలి గోరు, శిఖ అంటే ఇక్కడ అంటే పూర్తిగా దేహమంతా కూడా భక్తిమయంగా తీర్చిదిద్దాడు. దాని అర్థం అది నఖశిఖ పర్యంతం అంటాం. అందువల్ల తన దివ్య శక్తితో అంటే ఆ పిల్లవాడు ఇంకా పుట్టక ముందే గర్భస్థుడై ఉండగానే, అటువంటి వాడు గర్భస్థుడై ఉండగానే వాడికి పరిపూర్ణంగా విష్ణు భక్తిని పూర్తిగా అవపోసన పట్టించినటువంటి దేవర్షి నారదుల వారు అని ఇక్కడ చాలా మందికి వాళ్ళ దేహం పేరుకి వాళ్ళ స్వభావానికి తూర్పు పడమరలాగా చాలా దూరం ఉంటుంది. దేహం పేరుకి వాళ్ళ స్వభావానికి తూర్పు పడమర. అదేమిటో చూద్దాం. మనం పేరు పెట్టుకుంటాం కదా, పిల్లలకి అశోక్ అని పేరు పెట్టుకుంటాం, కానీ వాడు ఎప్పుడు ఏడు మొహం వాడే. వాడి పేరు అశోక్. అశోకం అంటే శోకం లేనివాడు అని అర్థం. మనం ఆ ఉద్దేశంతో పెట్టాం. కానీ వాడు ఎప్పుడు ఆ పేరు పెట్టినప్పటి నుంచి పేరు పెట్టినంత వరకు ఏడవడం, కానీ పేరు పెట్టినప్పుడు ఏడుతారు. వాడు ఎప్పుడు ఏడు మొహంతో ఉంటాడు. అంటే ప్రహ్లాదుడు అలా కాదు, తన స్వరూపమే తన పేరు అయినవాడు. అదే పేరు వాడి యొక్క స్వభావాన్ని చూసి నారదుల వారు పేరు పెట్టారు. అంటే నారదుల వారి పేరు పెట్టారని భాగవతంలో లేదు, సినిమాలో అలా చూపించాడు మొత్తం మీద. అంటే తన స్వరూపమే తన పేరు అయినవాడు. ఆహ్లాదము, ప్రకృష్టమైన ఆహ్లాదము. కిందటి లక్షణాలు చెప్పుకున్నాం కదా. ప్రకృష్టమైన ఆహ్లాదము అంటే ఆత్మానందము. నికృష్టమైన ఆనందాలంటే విషయానందాలు. మన నుంచి వేరుగా ఉన్న వస్తువుల నుంచి వచ్చేది ఏదైనా నికృష్టమైన ఆనందం. మన స్వరూపమైనటువంటి ఆత్మ నుంచి మనకు అందేదే ప్రకృష్టమైన ఆనందం. బాహ్యంలోంచి వచ్చేది ఏదైనా సరే నికృష్టము, నీచమైన ఆనందాలు, సందేహం లేదు. అందువల్ల తన స్వరూపమే తన పేరు అయినవాడు. తన స్వరూపం ప్రకృష్టమైన ఆహ్లాదం అంటే ఆత్మానందం, ఆత్మానందానుభూతి పొందినవాడు. ఇది తన గర్భంలో ఉండగానే నారదుల వారు కాస్త తనకి ఆ విద్యను కాస్త వంట పట్టించారు. దాంతో పుట్టేక ఆనందం పొందినవాడు కాదు, ఆనందంతో ఉన్నవాడే పుట్టాడు. ఆనంద స్వరూపుడే పుట్టినవాడు కనుక ఆయన పేరుకి ఆయనకి పూర్తిగా ఎక్కడ విరోధం లేదు అని చెప్తూ ఏ విధంగా ఆయన గురువు అనుగ్రహం సాధించాడో అక్కడి తర్వాత ఎవరైనా పుట్టిన పిదప కొంతకాలానికి గురువు సన్నిధికి వెళ్ళడము లేక గురువు గారే వీడి దగ్గర రావడము ఈ లోకంలో కనిపిస్తుంటాయి. పుట్టిన పిదప కొంతకాలానికి గురు సన్నిధికి వెళ్ళడము మళ్ళాంటి వాడి విషయాలు జరిగేది అదే. లేదు గురువు గారు విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారికి మలయాళ స్వాముల వారు ఆ విధంగానే పరిచయం అయ్యారు. వేటపాలెం అనేటువంటి ఊర్లో ఆయన ప్రవచన నిమిత్తం ఆయన వస్తే అక్కడ అప్పటికి ఇంకా బ్రహ్మచారి. విద్యాప్రకాశ మలయాళ స్వాముల వారి యొక్క ఒకనొక శిష్యుడు ఆ వేటపాలెంలో ఆశ్రమం పెట్టుకుంటే ఆ ఆశ్రమానికి ధ్యానం చేసుకోవడానికి వెళ్ళేవారు విద్యాప్రకాశానందగిరి. అక్కడికి వచ్చారు మలయాళ స్వాముల వారు. అక్కడ కలిశారు. కలిసినప్పుడు అక్కడ పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేశారు. ఆ పంచాక్షరిని బాగా శ్రద్ధగా చేయడంలో
విద్యాప్రకాశానంద స్వాముల వారికి ఒక రకమైన శక్తి కాస్త వచ్చింది. ఆ తర్వాత ఆయన దగ్గర శిష్యుడిగా చేరడం, 12 ఏళ్ళ ఆశ్రమంలో ఉండడం, ఆ తర్వాత ఒక దీక్షగా ఉండడం, సన్యాసం పుచ్చుకోవడం, ఇవన్నీ తర్వాత అంటే ఇక్కడ గురువుగారు ఈయన దగ్గర రావడమో లేదంటే ఈయన గురువు దగ్గరికి వెళ్ళడం ఇలాంటివి లోకంలో జరుగుతుంటాయి. కానీ తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే గురువు గారి చేత ఎన్నుకోబడి బోధరూపంగా అనుగ్రహింపబడడం ప్రహ్లాదుడు విశేషం. అదే ఆయన పురాణంలో ఇద్దరు కనిపిస్తారు గర్భంలో ఉండగానే జ్ఞానం పొందినవారు. ఈయనొకడు వామదేవ మహర్షి అని ఒక ఆయన, బ్రహ్మసూత్రాల్లో ఉంది ఆయన గురించి ప్రస్తావన. వామదేవుడు, వీళ్ళిద్దరూ గర్భంలో ఉండగానే, సుఖమహర్షి వ్యాసదేవుడి యొక్క పుత్రుడు, వీళ్ళందరూ గర్భంలో ఉండగానే తీర్చిదిద్దబడిన వారు. పుట్టిన తర్వాత వీళ్ళు నేర్చుకోవడానికి ఏం లేదు, ఇంకేమీ అన్నీ నేర్చేసుకునే బయటకు వచ్చారు. మనకంటూ రాబోయే దేహం ఉంటే రాబోయే దేహం ఇలా జరిగితే బాగుంది. అజ్ఞానం ఏం మిగలకుండా తల్లి గర్భంలో ఉండగానే మొత్తం అంతా పొంది పుట్టక తప్పదు కాబట్టి పుడతాం. అంతే. ఆ విధమైనటువంటి జన్మ కలిగితే బాగుండును. పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకా ఇలాగే ఉంటుంది సమస్య. అందువల్ల ఏది తెలుసుకోవాలో అదే తెలుసుకొని పుట్టాలి. అప్పుడు ఇంకా అజ్ఞానంతో సమస్య ఉండదు. కనుక అటువంటి దేహం భగవంతుడి దయ వల్ల అంటే దాని అర్థం మళ్ళీ జన్మ రమ్మని కాదు, ఈ దేహంలో ఉండగానే పని పూర్తి అయిపోవాలి. ఒకవేళ దేహం కనుక వస్తే అటువంటి దేహం తల్లి గర్భంలో ఉండగానే జ్ఞానం పొందింపజేసే దేహం అది వస్తే బాగుండును అని ఆశిద్దాం. ఇంకా శిష్యులు గురువైభవాన్ని కీర్తించుకోవడం లోకంలో ప్రసిద్ధం. ఈ లోకంలో ఎక్కడ చూస్తుంటాం, మా గురువు గారు అంతవారు అంతవారు. కానీ ప్రహ్లాదుల విషయంలో ఇందుకు భిన్నంగా జరిగింది. ఎందుకంటే మనం విషయం మర్చిపోకూడదు. రాజసూయాగ సందర్భంలో ధర్మరాజు గారికి కలిగిన సందేహాన్ని నివృత్తి చేసే దానిలో భాగంగా ప్రహ్లాదోపాఖ్యానాన్ని స్వయంగా నారదుల వారే ధర్మరాజు గారికి బోధించారు. ఇది చర్చ ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఉన్నాడు కదా స్వామి, వాడిని తల తీసేశాడు శిశుపాలుడిని సభలో అందరూ చూస్తుండగా ఆయన చక్రం వేసి కొట్టాడు కదా మొత్తం మీద. అప్పుడు వాడిలోంచి ఒక జ్యోతి కాస్తా వచ్చి కృష్ణ పరమాత్మలోకి చేరడం సభలో ఒక ఇద్దరు ముగ్గురు చూశారు. కొంతమంది వాళ్ళ కళ్ళు భ్రమించి, అంటే వాడు చూసిన సత్యమైనా వాడు బుద్ధి భ్రమించింది అనుకున్నారు, ఈ పాపాత్ముడు పరమాత్మలో చేరడం ఏంటని. మొత్తం ఇలాగ ఎంతమంది, కానీ ఇద్దరు ముగ్గురుతో ఆ రహస్యం తెలిసింది. అందులో ధర్మరాజు గారు ఒకరు. వెంటనే పక్క సీట్లో నారదు గారు అంటే ఆయన కొడుతున్నట్టు. అదేమిటండి, వాడు పుట్టినప్పుడు అండి వాడికి మరొక తెలియదే, భగవన్ నింద తప్పించి మరొకటి తెలియదు. కృష్ణుడిని నిందించడమే వాడి జీవిత లక్ష్యం. అలాగే పుట్టాడు, అలాగే పెరిగాడు. మొత్తం కృష్ణ పరమాత్మ అంటే ద్వేషం ఉన్న వాళ్ళందరితో ఓ సమావేశం పెట్టేవాడు, వాళ్ళతో ఒక యూనియన్ పెట్టాడు. ఇటువంటి పాపాత్ముడు పరమాత్మలకు పరమాత్మలకు చేరడం ఏంటి, మోక్షం పొందడం ఏంటి అనగానే అప్పుడు వీడు సామాన్యుడు కాదయ్యా, వీడు చాలా గొప్పవాడు. అదేమిటండి మీరు పొగుడుతున్నారు, తిట్టడం మానేసి, వాడు తిట్టవలసిన వాడు కాదు పొగడవలసిన వాడు అని అక్కడ రహస్యం చెప్పి, వీళ్ళు వైకుంఠంలో వీళ్ళు చేయదు శాప కారణంగా ఈ విధంగా 3 దేహాలుగా వీళ్ళు విధంగా వచ్చారని చెప్పి మొత్తం కథ అంతా చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ ధర్మరాజు గారు అడిగారు, అవును హిరణ్యకశిపుడు గురించి విన్నాను, వాలుం హరిపద చింతాశీలుం సుగుణాల వాలు శ్రీమన్ మేధాజాలు సంతోషించగా ఎలా శిక్షించే రాక్షసేంద్రుడు అనగా. గారు చిన్న పిల్లవాడు, హరిభక్తితో నిండిపోయిన వాడు, అటువంటి వాడు ఉంటే బాగుండు అని ఏ తండ్రిని అనుకుంటాడే, అటువంటి వాడిని ఆ పిల్లవాడిని ఎందుకు హిరణ్యకశిపుడు అలా శిక్షించాడు, ఎందుకు అలా పీడించాడు నాకు సందేహం వస్తుంది అడగగానే అప్పుడు ఆ సభా ప్రాంగణంలోనే తన శిష్యుడి వైభవాన్ని గురువుగారు చెప్పుకున్నారు. అది ఇక్కడ అట్టించి జరిగింది. గురువుగారి వైభవాన్ని శిష్యుడు చెప్పుకోవడం లోకంలో చూస్తున్నాం, కానీ శిష్యుడి వైభవాన్ని, నా శిష్యుడిని ఏమనుకున్నావా, నా శిష్యుడు సామాన్యం అనుకుంటున్నావా అని గురువుగారు ఆనందం పొంది అప్పుడు తన శిష్యుడి వైభవాన్ని ధర్మరాజు గారికి చెప్పడం అన్నది ఆ విధంగానే మనకు ప్రహ్లాదోపాఖ్యానం భాగవతం సప్తమ స్కంధంలో ప్రారంభమవుతుంది. కనుక ఇక్కడ ఆ విషయం రాజసూయాగ సందర్భంలో ధర్మరాజు గారు కలిగిన సందేహాన్ని, ఏ సందేహం అంటే ఇది, శిశుపాలుడు పరమాత్మలో చేరడం ఏంటి, వాడు పెద్ద క్రూరుడు పాపాత్ముడు, వాడు చేరడం ఏంటి అన్నదాన్ని నివృత్తి చేసేదానిలో భాగంగా ఇక్కడ మంచి మాట చెప్తారు ఆయన. మనం ఏ భావంతో అయినా సరే నిరంతరం భగవంతుడినే స్మరిస్తే వాడిని పొందుతాం. భావం ఏదైనా పర్వాలేదు, కానీ నిరంతరం భగవత్ స్మరణ జరగాలి. విషయం మనం చెప్పుకున్నాం, మీరు మర్చిపోయారు. నిరంతరం భగవత్ స్మరణ చేస్తున్నామా లేదా అన్నది, అంటే ఎప్పుడూ వాడినే అనుకుంటే వాడిలోకి చేరుతాము, ఇది వాక్యం. అయితే వాడి గురించి అనుకోవడానికి ప్రేరణ, కొంతమందికి కోరిక, కొంతమందికి ద్వేషం, కొంతమందికి భయం, కొంతమందికి మిత్రత్వం, కొంతమందికి బంధుత్వం, ఏదో రకరకాలు. అంటే ఆయా భావాలు ఏవైనా సరే నిరంతరం మనం భావించవలసింది పరమాత్మ. నిరంతరం కామోత్కంఠద గోపికల్ భయమునన్ వంశుండు
వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మేరలు భక్తి నేము ఇది చక్రం గంటిమి ఎట్లయిన ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. మీరు కాస్త పద్యం కాస్త చూడొచ్చు, పేజీ నంబర్ 14 మొదట్లో 14 అందులో ఉంది. అంటే ఎవరెవరు ఏ భావంతో పరమాత్మ నిరంతరం స్మరించి ఆయనలోకి చేరారు. గోపికలు ఇష్టంతో నిరంతరం పరమాత్మను స్మరించారు. కంసుడు భయంతో. కామోత్కంఠద గోపికల్ 14 దాంట్లో పైన ఉంది పద్యం, పోతన గారి పద్యం పైనే ఉంది. కామోత్కంఠద గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి నేమునిది చక్రం గంటిమి ఎట్లైన ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. ఉద్దామ ధ్యాన గరిష్ఠత అంటే మనం చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉందో ఆ ధ్యానం యొక్క గరిష్ఠత, నిరంతరం భావం ఏదైనా నిరంతరం పరమాత్మను స్మరించడం అంటే ఉత్కృష్టమైన ధ్యానం. ఉత్కృష్టం అంటే నిరంతరము ఆయన గురించి ఆలోచించడం. ఒక్కొక్కరు భావంతో స్మరించారు. గోపికలు కాస్త ఇష్టంతో, కంసుడు నిరంతరం భయంతో, ఇంకా ఈ శిశుపాలులందరూ కూడా వైరభావంతో శత్రుభావంతో, ఇంకా మిగతా వాళ్ళు యాదవ వంశీయులు ఆయన వంశీయులందరూ కూడా ప్రేమతో, మేము భక్తితో స్మరించాం. మీరు కూడా తప్పుతున్నారండి. మీరందరూ కూడా స్నేహభావంతో ఆయన స్మరించారు కనుక భావం ఏదైనా పర్వాలేదు కానీ నిరంతర స్మరణ చేస్తున్నామా లేదా, ఇది జరిగిందా పరమాత్మను పొందడం ఖాయం అని చెప్పడానికి ఆ పద్యం కాస్త. అందువల్ల అక్కడ అందులో భాగంగా ప్రహ్లాదోపాఖ్యానాన్ని స్వయంగా నారదుల వారే ధర్మరాజు గారికి బోధించారు. ఇక్కడ ఈ విషయాలని అక్కడ వస్తాయి. అందువల్ల భగవంతుడి గురించి నిరంతరం అనుకోవడం ఏదైతే ఉందో స్మరణ, ఈ స్మరణే ప్రధానం. ఈ స్మరణకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రేరణగా ఉంటుంది. అదే శిశుపాలుడికి అంత వైరం కలగడానికి వాడికి పూర్వజన్మ వైరం ఉంది. ఆ వైరం బట్టే అది వచ్చింది. కానీ చాలా మందికి వైరభక్తిని అది మనం స్వీకరించకూడదు. ప్రేమభక్తి, వైరభక్తి వాడికి ఒక కారణం ఉంది కాబట్టి అంత వైరం వస్తుంది. అదవుతుంది ప్రేమభక్తి. ప్రేమతో కూడిన భక్తి ఏదైతే ఉందో అదే భగవంతుడు మనం స్వీకరించవచ్చు. కనుక ఈ విధంగా ధర్మరాజు గారికి తన శిష్యుడి యొక్క వైభవాన్ని అక్కడ రాశాను. అనగా గురువు గారు తన శిష్యుడి వైభవాన్ని ధర్మరాజు గారికి చెప్పారు. తన శిష్యుడి వైభవాన్ని. ఇప్పుడు చూడండి, కొంతమంది మాస్టర్లు ఎవరైనా విద్యార్థులు ఎవరైనా వాళ్ళ దగ్గరికి వస్తే ఆ డిఓవా మా స్టూడెంట్ వాడు అక్కడ చదువుకున్నాడు మా ఊర్లో, మా స్టూడెంటే వాడు, నా పేరు చెప్పు అంటారు. అలా చెప్పగానే ఆయన ఆనందం పొందుతారు. ఆయన మొన్న వచ్చి కలిసాడు మా స్టూడెంటే వాడు, ఆ విధంగా చిన్నప్పుడు పాఠాలు వచ్చేవి కాదు, ఎంత కొట్టేవాడిని ఇలాగే మాట్లాడేవారు. ఇలాగే వాళ్ళ నాన్నలా నా ట్యూషన్ పంపించేవాడు నిరంతరం. ఈరోజు కదా తెలివైన వాడు అయిపోయాడు. ఇలాగే మాట్లాడేవారు. ఆప్యాయత అలా ఉంటుంది గురువులకు శిష్యులతో. కనుక తన శిష్యుడి వైభవాన్ని ధర్మరాజు గారికి చెప్పుకున్నారు నారదుల వారు. అనగా ప్రహ్లాదుడికి ఎంతగా గురువనుగ్రహ సిద్ధి కలిగిందనేది ఊహించుకోవలసిందే. గురువుగారి హృదయంలో గనక శిష్యుడి వల్ల ప్రసన్నంగా ఉన్నారా అది తప్పకుండా జ్ఞానాన్ని దారితీస్తుంది. అందువల్ల గురువనుగ్రహం ఎప్పుడు కూడా నిరంతరం శిష్యుడు అన్నవాడు ప్రయత్నపూర్వకంగా పొందాలి. ఇప్పుడు గురువు కటాక్షం మాత్రం ఎప్పుడు నిరంతరం ఉండాలి. అందుకే కొంతమంది శిష్యులు వాళ్ళు ఏం చేయబోతున్నా గురువు గారికి వెంటనే ఆ విషయం కాస్త తెలియజేసి, అవకాశం ఉంటే ప్రత్యక్షంగా తెలియజేయడం, లేదా మానసికంగా ఆయనకు వచ్చి నివేదించుకుంటారు. అయ్యా గురువుగారు ఈ విధంగా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా సరే ఇలా గృహప్రవేశం చేసుకోబోతున్నాం అని ఒకసారి మానసికంగా ఆయన నివేదించుకోండి. ఆయన చెప్పిన తర్వాత పరమాత్మ చెప్పాలి. ఒక మర్యాద లోకంలో ముందు గురువే తర్వాత ఎవరైనా సరే. అని ఈ విధంగా సనాతన ధర్మంలో గురువు గారికి అంత అగ్రస్థానం ఇచ్చారు. త్రిమూర్తుల కన్నా కూడా గురువు గొప్పవాడు. ఎందుకంటే గురువు అనుగ్రహం జ్ఞానం ఎక్కదు. ఇది జ్ఞానంతోనే పూర్తిగా ముడిపడి ఉంది కనుక జ్ఞానాన్ని పని కట్టుకుని బోధించేవాడు గురువు. ఒక్క గురుబోధతోనే ఇదంతా పోతుంది. ఆ గురువు కూడా సమగ్రంగా బోధించాలి జ్ఞానాన్ని. అందువల్ల గురు రుణాన్ని తీర్చుకునే అవకాశం లేదు. మరి ఏం చేయాలి? గురువుగారు మనకు బోధించిన జ్ఞానాన్ని మరో 10 మందికి చెప్పడం. చెప్తే గురువు అనుగ్రహం ఆ రుణం కాస్త కొంత తీరినట్టు. అంతకన్నా వేరే ఉపాయం. ఇంకా చివరిలోకి వెళ్ళిపోతున్నాం. గురువులైన నారదుల వారు ప్రహ్లాదుడిని చేసిన ప్రశంసలు వ్యాస భాగవతంలో ఆ శ్లోకాల నెంబర్లు ఉన్నాయి కదా, వాటిలో చాలా ప్రశంసలు చేశారు ఆయన. వాటన్నింటిలో ఒక ప్రశంస కామన్గా ఉంటుంది. మహాభాగవతుడు
ప్రహ్లాదుడు మహాభాగవతుడు అని గురువుగారే తన శిష్యుణ్ణి అంతగా కీర్తించుకున్నారు. వాటిలో ఆ మాత్రం సరిపోతుంది. అక్కడ ఇంకా గురువు అనుగ్రహ స్థితి తనకు ఏ విధంగా కలిగిందని ప్రహ్లాదుడు నారదుల వారి వైభవాన్ని నృసింహస్వామి వారికి చెప్పుకోవడం అక్కడ ఉంది చూడండి. చివరిగా గురువు అనుగ్రహ సిద్ధికి పరాకాష్ఠగా చాలా ప్రధానమైన శ్లోకం. తాను సంసార కోపంలోకి పడిపోకుండా నారద మహర్షి తను రక్షించారని ఆ మహాభాగవతులైన ప్రహ్లాదుడు సాక్షాత్ నృసింహస్వామి వారికి చెప్పుకోవడాన్ని భావించవచ్చు. గురు వైభవం తనకు తనను ఏ విధంగా రక్షించింది అక్కడ ఆయన చేసిన స్తోత్రంలో 28వ శ్లోకంలో వస్తుంది. అదే రాసిన అక్కడ. ఇది ఈ పుస్తకంలో ఇవ్వలేదు ఆ శ్లోకం. ఏవం జనం నిపతితం ప్రభవాహి కూపే కామాభికామమనుయ ప్రపతన్ ప్రసంగాత్ కృత్వా ఆత్మసాత్ సురర్షిణా భగవన్ గృహీతః సోహం కథం ను విసృజే తవ భృత్య సేవాం. అది శ్లోకం. అందరితో పాటు నేను కూడా వెళ్ళిపోయి ఈ మాయలో పడిపోతుంటే ఎక్కడికైనా పోతామని చెప్పి నా గురువు ఇలా పట్టుకున్నాడు వెనక్కి లాగాడు. కృత్వా ఆత్మసాత్ తనవాడిగా చేసుకుని నారదుల వారు నన్ను తనవాడిగా ఎక్కడ చెప్తున్నాడు? నృసింహస్వామి వారు ఎదురుకుండా నిలబడితే చెప్తున్నారు ప్రహ్లాదు. నేను ఇరుజంత్రవాణి అయ్యానంటే నా గురువు దయ్యాడు. అందువల్ల నారదుల వారు పక్కనే ఉన్నారు. అంటే గురువు వైభవాన్ని భగవంతుడి ముందు కీర్తించాడు. అది ఏదో నా తెలివితేటలు ఇలా అయిపోయాను ఎక్కడ అన్నది ప్రహ్లాదు. అందరితో పాటు నేను కూడా కాలం అనేటటువంటి సత్వాన్ని అలాగే ఉంది కదా అక్కడ పక్కనే పక్కన పెట్టుకున్నాను. మీకు ఏదో ఊహించి చెప్పడం ఎందుకు తీయాలి వచ్చింది అంటే ఆయన ఏమంటాడంటే మానవుడు నిరంతరముగా విషయభోగాలను కోరుతూ ఈ సంసారం అనే నూతులోకి కూరుకుని పోతూ ఉంటాడు. విషయభోగాలను కోరుతూ నిరంతరం. ఏవం జనం నిపతితం ప్రభవాహి కూపే. ఈ సంసారం అనే నూతులో ఏముందో తెలిసినా కాలం అనే సర్పం ఉంది. అసలు కాలం అనే సర్పాన్ని మనం ఎవరూ భయపడలేదు. అదో గొప్ప తెల్లవారులు వేస్తే వాచిని తిప్పుకోవడం, అబ్బా టైం 7 అయిందా 8 అయిందా 9 అయిందా ముచ్చటపడుతున్నాం. కానీ కాలం హరించేస్తుంది, ఆయుష్ని హరించేస్తుంది. ఓ రోజు వెళ్ళిపోయిందంటే ఆయుష్ తగ్గిపోయింది. చాలా షార్ట్ వీసా పుచ్చుకొని వచ్చాము లోకంలో. మనం బ్రతికే 80 ఏళ్ళు పెద్ద ఎక్కి ఏం కాదు అనంత మహాకాలంలో చూడిస్తే. కానీ అదే పెద్ద జీవితంలా కనిపిస్తుంది. సరేనా? ఒకనాడు ఎక్కడో ఒకడ ఇంకా ఇంట్లో వాచి తిరుగుతున్నా ఇక్కడ వాచి ఆగిపోతుంది. అందరికీ వ్యక్తిగతంగా వాచీలు వేరు, ఇంట్లో వాచి పెట్టుకోవచ్చు. కానీ ప్రతి వాళ్ళకి వాళ్ళకి వాచి వేరు. ఆ వాచి ఆగిపోయిన తర్వాత ఈ దేహంతో సరి ఈ కథ సరి. అందువల్ల కాలం అనే సర్పం ఉంది. ఈ కాలం అనే సర్పం ఇందులో ఉన్న ప్రతి వాడిని కాటు వేస్తూనే ఉంటుంది. అంటే కాలం అనే సర్పం చేత కాట్లు పొందుతున్న వాళ్ళే. అంటే కాలం హరించేస్తుంది. సూర్యోదయ సూర్యాస్తమయాల రూపంలో కాలం ఆయుష్ని హరించేస్తుంది. సూర్యుడు ఆయుష్ని హరించేస్తున్నాడు జనుల యొక్క ఆయుష్ని. సూర్యోదయం అయిందగా ఆనందం, సూర్యాస్తమయం అయిందగానే ఆనందం. ఏమిటి అయిందని ఆనందం అంటే ఆయుష్ పోతుంది, ప్రతిక్షణ ఆయుష్ పోతుంది. ఆయు పరిస్రవతి భిన్న ఘటాత్ ఇవ అంబః. ఆయు పరిస్రవతి, ఆయుష్ కారిపోతుందిగా ఓటికుండలో నీటి వలె. అందుకే ఆ మీదన పెట్టి అందులో నీళ్లు పోస్తారు శివలింగంలో. దేనికి? ఆ నీళ్ళని ఆయన మీద పడతాయి. అంటే పరమశివుడు మనకి చూడగానే ఒక జ్ఞానం కలిగే విధంగా బోధిస్తున్నాడు. అందులో పోసిన నీళ్ళన్నీ ఆయన మీదకే. ఎలాగో నీరు కారిపోవడం తప్పదు, కానీ ఆ నీరేదో ఆయన మీద పడుతుంది. ఎక్కడో పడ్డం కాకుండా ఆయనకు అభిషేకం చేసి ఆయన ఆనందం ఎలా కలిగిస్తుందో అలాగే ఆయుష్ పోవడం ఎలాగో తప్పదు. ఆ పోతున్న ఆయు యొక్క ప్రతి క్షణాన్ని కూడా భగవంతుణ్ణి పొందడం కోసం దాన్ని వినియోగించుకోమని అక్కడ శివాలయంలో ఆయన మీద పెట్టేటటువంటి ఆ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర ద్వారా ఆయన మనకు బోధిస్తున్నాడు. ఆయు పోవడం ఎలాగో తప్పదు, పుట్టినవాడు పోవడానికే. కానీ ఈలోపు ప్రతి క్షణం ఆయుష్ యొక్క ప్రతి క్షణాన్ని కూడా భగవత్ ప్రాప్తి కోసం వినియోగించుకోమని ఆ ధారాపాత్ర ద్వారా ఆయన కాస్త మనకు ఉపదేశం చేస్తున్నాడని చెప్పి పెద్దలు ఆ విధంగా చెప్పారు. కనుక ఇదో ఈ సంసారం అనే నూతిలో కాలం అనే సర్పం ఉంది, అది కనిపించడం లేదు. ఈ విషయ భోగాలను కోరుకుంటూ అందరూ కూడా అందరికి కూరుకుపోతున్నాం. అలాంటి జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకాతల నేను కూడా తీవ్రమైన భోగాసక్తితో ఆ నూతిలోకి నేను పడిపోవలసిన వాడిని, పడిపోవలసినటువంటి నన్ను ఈ దేవర్షి అయినటువంటి నారదుడు కాస్త తనవాడిగా స్వీకరించి అనుగ్రహించేటువంటి పడిపోకుండా కాపాడాడు. అటువంటి
ఈ విధంగా ఆయన చేత రక్షింపబడిన నేను నీ సేవకుల యొక్క సేవను ఏ విధంగా విడిచిపెట్టగలను? ఆయన అదే అడుగుతాడు. అందువల్ల నేను కోరుకుంటున్నది నీ నిజభక్తుల యొక్క సేవ, నీ నిజభక్తుల యొక్క సాంగత్యాన్ని నాకు కలిగించు. ఎప్పుడైనా భగవంతుడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అడగవలసింది ఇంకోటి కాదు, నిజభృత్య పార్శ్వం. ఇది అడగండి. ఇదే ప్రహ్లాదుడు అడిగాడు. నీ నిజభృత్యుల చెంతకి నన్ను చేర్చు. నిజభృత్య పార్శ్వం. మీరు అది అడగారు, ఇంకోటి అడుగుతారు కదా, ప్లాన్ ఉంది వేరే. మన సంస్కారం కనుక ఆ సమయంలో సరిగ్గా పనిచేస్తే ఇది ఒకటి అడిగితే చాలు. నీ నిజభక్తుల చెంతకి నన్ను చేర్చు. ఇంత మహానుభావుడు అదే అడిగాడు. తర్వాత ఇదే స్తోత్రంలో ఇంకా ముందుకు వెళితే ఆయన అదే అడుగుతాడు, నీ నిజభక్తుల సేవను ఎలా విడిచిపెట్టగలను? ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళానా, వాళ్ళ దగ్గర నీ విషయం తప్పించి మరొకటి అని ఈ విధంగా స్వామివారి దగ్గర గురు వైభవాన్ని కీర్తించడం జరిగింది. ఈ రీతిగా గురువనుగ్రహ సిద్ధి యొక్క సాకార రూపం ప్రహ్లాదుడు చెప్పి ఈ విధంగా 32 లక్షణాలు ఏవైతే ఉన్నాయో భక్త ప్రహ్లాదుని స్వరూప స్వభావాలు అనేటటువంటి ఈ శీర్షిక ఏ రోజు ప్రారంభించో జ్ఞాపకం లేదు, కానీ ఇవాళ ఇప్పుడు మరొక శీర్షికలకు వెళుతుంది. మొత్తం ఇది 8 శీర్షికలు, 9 శీర్షికలు, 8. ఇందులో 8 ఉంటాయి. కొత్త పుస్తకంలో ఇంకోటి కలిపాను. ఇంకా 3వది తేడా పిల్లవాడు ప్రహ్లాదు. ఇది విచిత్రమైన పేరు, చాలా మందికి పేరు నచ్చింది. తేడా పిల్లవాడు, తేడా అంటాం కదా, వీడు బుర్ర తేడా రా అని. ఈ తేడా మనకు పెట్టుట కనిపిస్తుంది. నాకు ఎందుకో ప్రహ్లాదులో తేడా కనిపిస్తుంది. ఏమిటా తేడా? అందువల్ల తేడా అన్నదాన్ని కొటేషన్లో పెట్టాను. అక్కడ తేడా పిల్లవాడు శ్రీ ప్రహ్లాదుడు. ఎందుకంటే అందరూ ఒకలా కనిపిస్తే ఈయన ఒకలా కనిపించాడు, భిన్నంగా కనిపించాడు ఈ ప్రవర్తన. అది ఏ విధంగా ఉందన్నది ఆయన మాటలను చూద్దాం. ఇందులో ఒక 5 పాయింట్ల కింద ఉంటాయి. మొత్తం ఈ సన్నివేశం అంతా కూడా చివరిలో స్వామి గారితో సాక్షాత్కారం అయిన తర్వాత బ్రహ్మాది దేవతలు అలాగే ప్రహ్లాదులు, అక్కడ మొత్తం అంతా కూడా ఆ సన్నివేశం. అక్కడ ఈ పిల్లవాడు డిఫరెంట్గా బిహేవ్ చేశాడు, మిగతా అందరూ ఒకలా బిహేవ్ చేశారు. ఎప్పుడైనా 10 మంది ఒకలా ఉండి ఒకలా ఉండి తేడా అంటాం కదా, 10 మంది నేను. అదే ఈ పిల్లడు కూడా తేడా, నాకు తేడా కనిపించాడు. ఆ తేడావే మనకి శ్రీరామరక్ష. ఆ తేడా మనకి ఇప్పుడు వస్తుందో చూద్దాం. ఆ తేడా అవన్నీ ఒక రోజులు అయిపోగానే ఎన్నైతే అది చెప్తున్నాం. ముందు దీనికంటే ఒక పీఠిక. ఈ తేడాకి ఎక్కడ పీఠిక పడిందంటే 2వ అధ్యాయంలో భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 68వ శ్లోకం అనుకుంటాను. స్థితప్రజ్ఞ లక్షణాలను వివరిస్తున్న సందర్భంలో 69వ శ్లోకం. ఆ శ్లోకం స్వామి స్థితప్రజ్ఞుడి యొక్క విచిత్ర ప్రవర్తన తీరును గురించి చెప్పాడు. 2వ అధ్యాయం 55వ శ్లోకం నుండి 72 దాకా 18 శ్లోకాలు. స్థితప్రజ్ఞుడు అంటే ప్రజ్ఞ స్థిరంగా ఉన్నవాడు స్థితప్రజ్ఞుడు అంటే. ప్రజ్ఞ అంటే బుద్ధి. జీవితంలో పరిస్థితులు ఎప్పుడు స్థిరంగా ఉండవు, మార్పు చెందుతుంటాయి. పరిస్థితులు మార్పు చెందుతుంటే అలా మార్పు చెందుతున్న పరిస్థితులతో బుద్ధి మారేవాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. పరిస్థితులు ఎలా ఉన్నా బుద్ధి ఎప్పుడు ఒకే విధంగా ఉన్నవాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. వచ్చే పరిస్థితుల్లో బుద్ధి వికారం పొందుతుంది అనుకోండి, వాడిని ఏదో అనాలి, మనుషుడు ఏదో అనాలి. మొత్తం మీద మనుషుల్లో గొప్పవాడు ఎవడంటే బుద్ధి ఎప్పుడూ స్థిరంగా ఉండేవాడు. అది 2వ అధ్యాయం. గాంధీ గారికి అది ఇష్టమైన శ్లోకాలు. రోజు ఆయన 18 శ్లోకాలు చదువుకునేవారు. స్నానం అయిన తర్వాత బాత్రూంలో ఉండగానే పైకి వస్తున్న చదవడానికి అవకాశం కుదిరేది కాదు. రోజు స్నానం అయిన తర్వాత ఆ 18 శ్లోకాలు చదివేవారు. 2వ అధ్యాయం 55వ శ్లోకం నుండి స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. 2వ అధ్యాయం 54వ శ్లోకంలో అర్జునుడు 4 ప్రశ్నలు వేశాడు. స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏంటి, వాడి భాష ఎలా ఉంటుంది, వాడి యొక్క నడవడిక ఎలా ఉంటుంది, వాడి మాట తీరు ఎలా ఉంటుంది, వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది, 4 ప్రశ్నలు. దానికి స్వామి 18 శ్లోకాలు చెప్పాడు. రజహాది యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞ సదోచ్యతే. మొదటి శ్లోకం. చివరిలో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఈ చివరి శ్లోకం. మొత్తం 18 శ్లోకాలు. అందులో 69వ శ్లోకం. ఆ 18 శ్లోకాల్లో ఒక శ్లోకం. అక్కడ ఏంటంటే స్థితప్రజ్ఞుడు మిగతా వాళ్ళ కంటే భిన్నంగా ఉంటాడు. ఏట భిన్నంగా అంటే దాని సారాంశం ఇది. ఆ శ్లోకం యాని సా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని
తాని శాపశ్యతో మునే. మీకు ఉదాహరణ చెప్తే సరిపోతుంది. మనందరం పడుకుంటే దొంగలేస్తాడు, మనందరం లేస్తే సింపుల్. ఇది అర్థమైందిగా. అలాగే భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నించేవాడు ఎవరైతే విషయ ప్రపంచంలో తిరుగుతున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉన్న చోట వీడు నిద్రపోతున్న వాళ్లే ఉంటాడు. నిద్రపోతాడని కాదు, వాళ్ళతో కూడడు అని అర్థం. చదువులో బాగా పైకి వెళ్ళాలన్నవాడు రోడ్డు మీద పోకిరి పిల్లలతో కూడడు. మీకు అర్థమైంది కదా. ఇంకా పరీక్ష పోయినా వాళ్ళదా కాబట్టి అక్కడే కూర్చుంటాడు. వాడు ఎక్కడ ఉండడు, వీడు అక్కడ ఉండడు. అర్థమవుతుంది. అలాగే అజ్ఞానులందరూ ఒక విధంగా ఉండేదని అర్థం ఇది. స్థితప్రజ్ఞుడు మరొక విధంగా ఉంటాడు. అక్కడ ఏం చెప్పాడంటే విషయ ప్రపంచం మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ఏ విషయ ప్రపంచంలో మేలుకొని ఉంటారో బ్రహ్మజ్ఞాని అక్కడ నిద్రపోతాడు. అంటే ఆయన గారి యొక్క మనస్సు విషయ ప్రపంచంలో కూడదని అర్థం. విషయ ప్రపంచం మీద ఆసక్తి ఉన్నవాడు అజ్ఞానులందరూ ఏ భగవద్ విషయంలో నిద్రపోయి ఉంటారో జ్ఞాని అక్కడ మేలుకుంటాడు. వీడు పడుకున్న చోట వాళ్ళు మేలుకుంటారు, వాడు పడుకున్న వీడు. అంటే వాళ్ళతో కూడడు అని అర్థం. అది కూడడా వీడు భక్తిపోదు దాని అర్థం. అది సింపుల్గా చెప్పుకుంటుంది. కనుక అజ్ఞానులందరూ ఒక విధంగా ఉంటే స్థితప్రజ్ఞుడు మరొక విధంగా ఉంటాడు. ఇదే తేడా. సో వాళ్ళందరూ వీళ్ళు తేడా అంటుంటారు. అనుకున్న అర్థం అడిగే ఉంది. ఆ మాట ప్రహ్లాదుడు సరిగ్గా సరిపోతుంది. పుస్తకం చూడండి. ఆ మాట ప్రహ్లాదుడు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ప్రహ్లాదుని దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులన్నీ గోవింద పరిరంభితములు. మంచి మాట, భాగవతంలో మాట. గోవింద పరిరంభిత 4వ లైను. ఈ ప్రహ్లాదుడి యొక్క దేహ ఇంద్రియ ప్రాణ మనోబుద్ధులన్నీ కూడా గోవింద పరిరంభితములు. గోవింద పరిరంభితములు అంటే గోవింద చైతన్యములో స్థిరపడిపోయినాయి గనక అతడు పరమస్థిత ప్రజ్ఞుడు. ఆయన గారి ఇంద్రియాలు, ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క దేహం ఇవన్నీ కూడా గోవింద చైతన్యంతో నిండిపోయినాయి. ఈ వాక్యం భాగవతంలో వస్తున్నది, అది వాడారు. గోవింద పరిరంభిత. ప్రహ్లాదుడి యొక్క ఆయన యొక్క లక్షణాల గురించి చెప్తూ ఆయన యొక్క ఇంద్రియాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఆసీన పర్యటన్ అశ్నన్ శయాన ప్రపిబన్ బ్రువన్ నానుసంధత్త ఏతాని గోవింద పరిరంభిత. దీని తెలుగుగా మారిస్తే పానీయంబులు త్రావుచున్ పొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళే చింతామృతాస్వాద సంధానుడే మరచన్ సురారిసుతుండు ఏతద్ విశ్వమున్ భూవర. దీనికే తెలుగు పోతన గారు చేశారు. కానీ వాస్తవానికి ఇది సంస్కృతంలో నానుసంధత్త ఏతాని గోవింద పరిరంభిత. అంటే ఆయన గారు కూర్చున్నా, ఇటువంటి తిరుగుతున్నా, తింటున్నా, పడుకుంటున్నా, నీటిని తాగుతున్నా, మాట్లాడుతున్నా గోవిందుని యందు పూర్తిగా లగ్నమైన మనస్సు కలవాడు అగుటచే ఆయా సంగతులను పట్టించుకునేవాడు కాదు. ఎవరు ప్రహ్లాదు. అలా జరిగిపోయేది అంతే. గోవింద పరిరంభిత అనంతరం అదే తీసుకుని ఇక్కడ వాడారు. ఎందుకంటే ఆయన యొక్క దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులన్నీ గోవింద పరిరంభితములు. అందువల్ల పరమస్థిత ప్రజ్ఞుడు అంటే భగవంతుడు ఆయన బుద్ధి స్థిరపడింది. భగవంతుడి యందు బుద్ధి స్థిరపడిన వాడినే స్థితప్రజ్ఞుడు అంటే. విషయ ప్రపంచం మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి భగవంతుడి యందు ధ్యానం నిలబడదు. ఈ మాట స్వామి గీతలో చెప్పాడు 2వ అధ్యాయం. ఆ ముందుకు వెళితే భోగైశ్వర్య ప్రసక్తానాం దయా అపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ప్రపంచాసక్తులకి భగవంతుడి మీద బుద్ధి నిలబడదు. నేను చెప్పలేదు, భగవంతుడు చెప్పాను. ఎందుకంటే వాళ్ళ బుద్ధి, వాళ్ళ మనస్సు విషయ ప్రపంచం చేత అపహరింపబడింది. అంటే ఆ మనస్సుని ప్రపంచం ఎదుగుపోయింది. ఇంకా వాళ్ళు ఎక్కడ భగవంతుడి మీద మనసు నిలబెట్టగలరో మనసు చూస్తే ప్రపంచంలో వాళ్ళకి భగవద్ధ్యానంలో బుద్ధి నిలబడదు. ప్రపంచం కావాలా, పరమాత్మ కావాలా తెలుసుకోవడం. ఏం కావాలో తెలుసుకోవాలి. ఇది కావాలా, అది కావాలి. ఎలాగో ప్రపంచంలోనే ఉంది, బుద్ధి కాస్తారు కరెంట్. అందువల్ల ఈయన గారి బుద్ధి డిఫరెంట్గా ఉంది. పూర్తిగా భగవంతుడిలో కూరుకుపోయింది లోపలికి. గోవింద పరిరంభిత. కనుక ఈ పిల్లవాడు తేడాగా కనిపించాడు మిగతా వాడితో కూర్చుంది. ఆ తేడా ఏమిటో చూద్దాం. అంటే ఏ ఒకంత విషయ చపలత్వం లేని ఈ ప్రహ్లాదుడి ఇంద్రియాలు గోవిందుడికి ఆట వస్తువులైనాయి. మరి భగవంతుడికి ఆట వస్తువులు కావాలొద్దా? ఎప్పుడైనా మన మనస్సు పరమాత్మ ఆడుకున్నాడా? చెప్పండి. నేను ఎప్పుడైనా మన మనసు కావాలన్నాడా?
మనం కావాలని తర్వాత ఎప్పుడైనా పిలిచాడా? మనం ఖాళీగా లేము. మనం ఖాళీగా ఉంటేగా. ఆ పిల్లవాడు పిలిచాడు, ఆ పిల్లవాడు మనసుతో ఆడుకున్నాడు, ఆ పిల్లవాడు ఇంద్రియాలతో ఆడుకున్నాడు. అమ్మ రమణమ్మ గారు వచ్చారు బాబు, స్వాగతం. ఏదో పని మీద పోతాం. మొత్తం మీద అంటే ఏ ఒకంత ప్రపంచ స్పృహ లేని ఇంద్రియాలు ఏమున్నాయో అవి భగవంతుడికి ఆట వస్తువు. అందువల్ల ఆయన గారు ప్రహ్లాదుడితో ఆడుకుంటున్నాడు స్వామి. అందువల్ల ఈయన గారి ప్రపంచ స్పృహ లేదు. అలా కాదు, ఈయన గారి ప్రపంచ స్పృహ లేదు కాబట్టి ఆయన ఆడుకున్నాడు. దాని అర్థమైంది. ఇంకా తర్వాత వెళ్ళండి. చమత్కారం వల్ల పుస్తకం చూస్తే సరే, చమత్కారం వల్ల అజ్ఞాని ప్రవర్తన జ్ఞానికి తేడాగా కనిపిస్తుంది, జ్ఞాని ప్రవర్తన అజ్ఞానికి తేడాగా కనిపిస్తుంది. అంతే కదా, ఈ ప్రపంచంలో ఒకరి ప్రవర్తన మరొకరు తేడాగా కనిపిస్తుంది. ఓ ముగ్గురు ఒకలా ఉంటే నాలుగో వాటి దూరంగా వీటి తేడా రా అంట. ఆ తేడా రకరకాలు. కొంచెం స్పీడ్గా మాట్లాడినా, స్పీడ్గా కదిలినా, రకరకాల విచిత్రంగా వేషధారణ చేసిన, కొంచెం వెర్రి వికారంగా ఉన్న తేడా అండి అంటాం కదా. పూర్వ తేడా ఉంటే రకరకాలుగా ఉంటారు, రకరకాలు కనిపిస్తుంటారు మనకు బోల్డ్ మంది. అంటే వాడిని చూడగానే వీడేదో విచిత్రంగా ఉండడం కానీ తేడా ఉందంట. అది బుద్ధిలో తేడావో ఏదో తేడా. ఇటువంటి తేడా ప్రవర్తన ప్రహ్లాదుల్లో కొన్ని సందర్భాల్లో అయితే చాలా విశేషంగా గోచరిస్తుంది. దాన్ని విశ్లేషించుకుంటే సాధకులకు ఎంతగానో ఉపయోగపడే ఆధ్యాత్మిక రహస్యాలు బయటపడతాయి. కనుక వాటిని యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం ఈ శీర్షిక ద్వారా చేద్దాం అని వీటిగా చెప్పుకుని ఒకటో శ్లోకం, అదే ఒకటో పాయింట్ ఏంటి మొదటి తేడా. బ్రహ్మాది దేవతలు ఏ నృసింహ రూపాన్ని చూసి భయపడ్డారో దాని ఎడల ప్రహ్లాదుడు నాహం బిభేమి, ఆ శ్లోకం ఎలాగో చూస్తాం. నాహం బిభేమి అంటే నేను నీ రూపానికి భయపడటం లేదు అన్నారు. ఇది తేడా. మొత్తం బ్రహ్మాది దేవతలు కూడా ఏ స్వామివారి యొక్క రూపాన్ని చూసి భయపడ్డారో ఆ రూపం ఎడల ప్రహ్లాదుడు అసలు భయం లేదు, అసలు భయమే లేదు. అంటే తేడావా కాదా? మనం బ్రహ్మాది దేవతలమే పొందాం. ఏడు పిల్లడు తేడాగా ఉన్నాడు, ఎంత భయపడిపోతుంటే హాయిగా ధైర్యంగా నిలబడ్డాడు. కారణం అదేమిటో లోపల చూద్దాం. ఈ శ్లోకం ఏదో ముందు చూడాలిగా. 138 వెళ్ళి తీస్తే మీకు ఆ శ్లోకం ఉంది. 138 అందులో ఈ శ్లోకం ఉంది. శ్లోకం మీకు వచ్చుగానే అసలు చూస్తే మంచిది. అందులో పైనుంచి మొదటి శ్లోకం 138. నాహం బిభేమి అజిత తే అతి భయానకాస్య జిహ్వార్కనేత్ర భృకుటీరభుతోగ్రదంష్ట్రాత్. పైనుంచి శ్లోకం, పైనుంచి మొదలదు. నాహం బిభేమ్యజిత తే అతి భయానకాస్య జిహ్వార్కనేత్ర భృకుటీరభుతోగ్రదంష్ట్రాత్ ఆంత్రస్రజ క్షేత్. ఇంట్లో అసలు పుస్తకం తీయట్లేదేమో, పేజీలు అడ్డుపోతున్నాయి పూర్తిగా. గోవిందా గోవిందా గోవిందా. 4-5 సార్లు తీస్తే వాడికి దూరంగా వెళతాయి. ఎప్పుడో కొన్నప్పుడు తీసి మళ్ళీ వాళ్ళు తీసిపోతే అడ్డుకోవా. మరి ఇస్త్రీ బట్టలు అడ్డుకొని అడ్డుపోతుంది. చీరలు తీస్తుంటేనే కదా, లేదా ఓచారి అండుకుపోయి చిరిగిపోయి కడుతూ ఉండాలి. ఏం చేస్తాం మరి, అప్పుడప్పుడు కడుతుంటే అవి డ్రై వాష్కి వెళ్తాయి. ఏదో వస్తుంది, ఎప్పుడో గట్టి విసుగొచ్చి అలా పక్కన పెడితే పోతుంది. నాహం బిభేమ్యజిత తే అతి భయానకాస్య జిహ్వార్కనేత్ర భృకుటీరభుతోగ్రదంష్ట్రాత్. పై శ్లోకం ఆంత్రస్రజ క్షతజ కేసర శంకుకర్ణాత్ నిర్హ్రాద భీతదిక్ ఇభాత్ అరిభిన్నఖాగ్రాత్. అంటే నీ రూపం చూసి భయపడ్డం దేనికయ్యా అంటాడు. నీ రూపం వీళ్ళందరూ భయపడితే ఎంత అందంగా ఉందో నీ రూపం చూడు. ఎర్ర కళ్ళు, అగ్ని లాంటి నాలుక, ఇదేమిటి వాటిని చూసి వాళ్ళు భయపడుతున్నారు. ఆ ఎర్ర కళ్ళు, ఆ అగ్ని లాంటి నాలుక, చక్కటి కూరలు, ఉగ్రమైనటువంటి నీ ముఖం, ఎంత బాగున్నావయ్యా. నీ స్వరూపం చూసి, నీ రూపం చూసి నా భయం ఏంటి, ఇంకా చక్కగా పేగులు మెడలో వేసుకుని ఎంత అందంగా ఉన్నావో, చాలా బాగున్నావే అన్నాడు ప్రహ్లాదు. నాహం బిభేమి, ఓ పక్కపో, భయపడే ప్రసక్తి లేదు. ఎందుకలా అన్నాడు చూద్దాం. నేను భయపడాను. మరి పెద్దవాళ్ళు కాస్త ఊరందరికన్నా ముందు పుట్టిన బ్రహ్మగారు భయపడ్డాడే, సరే మిగతా దేవతలు ఎలా భయపడ్డారు. మరి ఈ పిల్లవాడు 5 ఏళ్ల పిల్లవాడు భయం లేదు. ఈయన చూసిన దృక్కోణం వేరు, వాడు చూసిన దృక్కోణం వేరు. అదేమిటి చూద్దాం. దాన్ని ఇక్కడ ఆవిష్కరించాం. వివరణ చూడండి. బ్రహ్మాది దేవతలు నృసింహ రూపాన్ని, చాలా కీలకమైన పాయింట్. దేన్నైనా ఏ వస్తువునైనా మనకన్నా వేరుగా చూస్తేనే భయం వేస్తుంది.
బ్రహ్మాది దేవతలు మా స్వామివారి యొక్క ఆ నృసింహరూపాన్ని వేరు భావనతో చూసి ఉంటారు. ఫస్ట్ పాయింట్. కాబట్టే భయం కలిగింది. అనగా ఆయనను వారికన్నా వేరుగా చూడడం, ఆయనను వారి స్వరూపంగా చూడలేకపోవడం వల్లే భయం కలిగింది. చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. పాము ఎప్పుడూ తనను తాను చూసి ఎప్పుడూ భయపడదు, మనం చూసి భయపడదు. మనం చూసి ఎప్పుడు భయపడం, పాము చూసి భయపడదు. కారణం వేరుగా చూసుకోవడం కారణం. ఆ వేరు చూపులోనే భయం ఉంది. పాములో ఎంత విషయం ఉన్నా, అయ్యో నాలో ఎంత విషయం ఉంది, దీనివల్ల నాకు ఏం ప్రమాదం పాము ఎప్పుడు అనుకోదు. దానికి అవకాశం, దాని విషయం దానికి రక్షణ. మన చేతిలో కర్ర మనకు రక్షణ. మన చేతిలో కర్ర ఉందని కొట్టుకుంటామా? సరేనా? దీని ఏమంటారు? వేరు భావన. వేరు భావనలోంచి దుఃఖం వస్తుంది, వేరు భావనలోంచి భయం వస్తుంది. అర్థమవుతుందా? అందువల్ల వీళ్ళందరూ ఆయన చూసి భయపడ్డారంటే వాళ్ళకంటే వేరుగా చూశారు, వాళ్ళని ఆయన కంటే వేరుగా చూస్తున్నారు. అర్థమవుతుంది? అందువల్ల వాళ్ళ భయం కలిగింది. మరి అదే ప్రహ్లాదుడైతే మూడో లైన్ చూడండి. అదే ప్రహ్లాదుడైతే సదా సర్వం విష్ణుమయం జగత్ అనేటటువంటి మంగళ దృష్టితో ఉండేవాడు. సదా విష్ణుమయం జగత్. ప్రహ్లాదుడికి చూపు వాళ్ళందరూ ఒక రూపంగా చూశారు, ఆయన్ని వేరుగా చూశారు. ప్రహ్లాదుడు ఆయన ఉత్తప్పుడు అంటే ఈ స్థితిలో లేండి. ఉత్తప్పుడు ఎప్పుడు కూడా సర్వం విష్ణుమయం జగత్, అంతటా విష్ణువే అనే భావనతో ఉండేవాడు. ఆయనే ఒక రూపంతో ఉన్నాడు. ఇప్పుడు ఆ రూపం ధరించిన వాడు ఎవడో కాదు, ఈయన నిత్యము నిరంతరము ఈ సమస్తాన్ని ఏ విష్ణుమయంగా దర్శించేవాడు ఆ విష్ణువే ఇప్పుడు ఒక భయంకర రూపం ధరించుకుని ఉన్నాడు. కనుక ఆయన ఎడల ఏదైనా దృక్పథం వేరు. చదివితే తెలుస్తుంది. ఇంకా అంటే సదా సర్వం విష్ణుమయం జగత్ మంగళ దృష్టితో ఉండేవాడు. ఇంకను ఆ విష్ణువు యందు ఈయన మనకి ప్రియుడు, ఆత్మ, ఈశ్వరుడు, సుహృత్ అనేటటువంటి దృష్టితో. అది భగవంతుడు అనగానే ప్రహ్లాద్ స్పష్టంగా చెప్తాడో అక్కడ భగవంతుడు మనం ఎందుకు ప్రేమించాలి? 2 కారణాలు, 4 పాయింట్లు చెప్తాడు. ఆయన మనకి ప్రియుడు, ఆయన మనకి ఆత్మ, ఆయన మనకి ఈశ్వరుడు, ఆయన మనకి సుహృత్. సుహృత్ అంటే స్నేహితుడు. ఈ 4 సంబంధాలు చెప్పాడు ఆయన. భగవంతుడు మనకి ప్రియుడు. నిజమా భగవంతుడు ప్రియుడా? భగవంతుడు మనకి ఎలా ప్రియుడు? మనం కదా ప్రియం, భగవంతుడు కాదే. మనం ప్రియమేనా? మనకి ప్రియమైన మనము మన యొక్క నిజస్వరూపమే భగవంతుడు. మనకి మనం ఎప్పుడూ ఎందుకు ప్రియమంటే మనల్ని ప్రేమించుకోవడంలో మనకి ఎప్పుడూ శాంతి ఉంది కనుక. ఈ ప్రపంచంలో ఎవరినైనా మనం ద్వేషిస్తాం కానీ మనం ఎప్పుడు ద్వేషించుకోం. అది ప్రతి వ్యక్తికి. ఎవరు కూడా వాడు ఎప్పుడు ద్వేషించుకోం. ద్వేషించుకున్నా సరే మనం విసుక్కున్నా కొన్ని సందర్భాల్లో అందులో కూడా ప్రేమ ఉంది. మళ్ళీ అనవసరం చేశాను ఇలాగా, వాడితో మాట్లాడకూడదే అంటే మనం విసుక్కున్నట్టే అక్కడ, మనం కోపడినట్టు అక్కడ అందులో ప్రేమ ఉంది. మళ్ళీ అంటే అలా చేసిన కారణంగా దుఃఖం వచ్చింది, కానీ ఇలా చేయకూడదు, నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం ఎప్పుడూ ద్వేషించుకోము. అది పశువైనా, పక్షి అయినా, క్రిమి కీటక, అది యూనివర్స్ సీక్రెట్. అది ఎవరి స్థాయిలో వాళ్ళ మీద వాళ్ళకి ఎప్పుడు ద్వేషం ఉండదు. కదాచిన్నాహం అప్రియ. ఈ మాట చెప్పుకున్నాం. ఈ మాట అనే సందర్భాల్లో నాకు నేను ఎప్పుడూ అప్రియం కాదు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. నా మీద నాకున్న ప్రేమ కొద్దీ ఈ లోకంలో ఏవైనా నాకు ప్రియం అవుతున్నాయి లేదా అప్రియం అవుతున్నాయి. కానీ మనం మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే లోకంలో నాకు వీళ్ళు ఇష్టం వాళ్ళు ఇష్టం కాదు. నాకు నేను ఇష్టం కనుక వాళ్ళు నాకు అనుకూలంగా ఉన్నారు కనుక వాళ్ళు నాకు ఇష్టం. నాకు నేను ఎప్పుడూ ఇష్టం కనుక వీళ్ళు నాకు కష్టం పెడతారు కాబట్టి వీళ్ళకి అప్రియం. సో ఆ అండర్లైన్డ్ ప్రిన్సిపల్, నా మీద నాకు ఎప్పుడూ ప్రేమ, నన్ను నేను ఎప్పుడూ ద్వేషించుకో. అర్థమవుతుందా? అందువల్ల ఇలాగ నా యందు నాకు ఎప్పుడూ ప్రియత్వం ఉన్నటువంటి నా స్వరూపం నాకు నేను ఎప్పుడు ఎందుకు ప్రియమంటే నన్ను నేను ప్రేమించుకోవడంలో నాకు ఎప్పుడూ ఆనందం ఉంది కాబట్టి ప్రేమించుకుంటాను. సో నేను వేరు, ఆనందం వేరు కాదు. నేనే ఆనందం, ఆనందమే. మీకు 2 ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. మనం కావాలా, మనకి ఆనందం కావాలా? ఈ 2 ఒకటి ఎంచుకోండి చూద్దాం. మీకు మీరంటే ఇష్టమా, మీకు ఆనందం అంటే ఇష్టమా? చిక్కు ప్రశ్నే కాదు, ఏదో ఒకటే చెప్పాలి. మీకు మీరంటే ఇష్టమా, ఆనందం అంటే ఇష్టమా? తప్పు చెప్పండి. అలా కాదు, ఆనందం ఇష్టమా? మీకు మరి ఇష్టం కాదా? నేను ఏదో ఒకటే ఎంచుకోమని చెప్తున్నాను. మీకు మీరంటే ఇష్టమా, ఆనందం అంటే ఇష్టమా? మీరు ఆనందం అంటే ఇష్టమన్నారు. ఆనందం ఇష్టపడుతున్నారంటే ఆనందం దేనికోసం? మీకోసం, ఎవరి కోసం?
అంటే మీకు ఇష్టం ఉందా లేదా మళ్ళీ అలా కుదరదు మళ్ళీ అలాగే అని మీ మాట్లాడి ఏదో ఏదో ఒకరు చెప్పండి. అలా కాదు మాకు మేమంటే ఇష్టం అన్నారంటే, మీకు మీరంటే ఇష్టం అన్నారు అనుకోండి, మీకు దుఃఖ పెడితే ఒప్పుకుంటారా? మరి ఇంకోటి మరి అప్పుడు ఆనందం కావాలంటున్నారే ఏంటి అర్థం? అర్థం ఏంటంటే మనము ఆనందం వేరు కాదు. నాకు నేనంటే ఇష్టం, నాకు ఆనందం అంటే ఇష్టం అంటే రెండు కాదు అవి. నేనే ఆనందం, ఆనందమే నేను. నన్ను ప్రేమించుకోవడం ఎప్పుడు ఆనందం ఉంది. మ్యాథమెటికల్గా చెప్తే ఇది ఈక్వేషన్. ఈ రెండు మనమే ఆనందం అని తెలియకే పోవాలంతా దాని జ్ఞానం కలగాలి. నేను ఏమాత్రం చెప్తే సరిపోతుంది. నాకు నేను ఎప్పుడు ఇష్టం, నాకు ఆనందం ఎప్పుడు ఇష్టం. ఇది రెండు వస్తువులు కాబట్టి పాలులో పట్టుకుని పాలలో మీకు తీపి కావాలా లేదంటే తెల్లదనం కావాలంటే దాని అర్థం ఏంటి? తీపి తెల్లదనం వేరు చేయగలం పాలలో నుంచి. అవి పాలల్లో అవి భాగాలు, అవి పాల యొక్క స్వరూపం. అది అలాగే ఆనందమే నా స్వరూపం. నాకు నేను ఆనంద స్వరూపుడైన నాకు నేను ఎప్పుడూ రుచి, నాకు నేను ఎప్పుడు రుచి, నాకు నేను ఎప్పుడూ అరుచి ఉండదు. ఇది యూనివర్సల్. కాబట్టే మనిషి ఎన్నొచ్చినా వాడిని క్షమించుకునేది ఇక్కడే. క్షమించుకుని మళ్ళీ ఉద్ధరించుకుంటాడు తనను. ఇది ఒకటి లేదనుకోండి ప్రపంచంలో, అలా పెద్ద సమస్య. అందువల్ల మనం ఇష్టంగా భోజనం చేసేది, ఇష్టంగా మందు వేసుకునేది, ఇష్టంగా ఇంకోటి చేసేది దేనికి? మనమే మనకు ప్రీతి ఉంది కాబట్టి నన్ను నేను క్షేమంగా ఉంచుకోవాలి కనుక ఇది ఉంది కనుక ప్రతి వాళ్ళు ఎవరికి ఏది అవసరం ఉంటుంది కదా. మరి భగవంతుడు మనకు ప్రియుట. ఎలా ప్రియుడు? నేను చెప్పినట్టుగా మనకి నేనంటే నాకు ఎప్పుడు ప్రియత్వం. నా నిజస్వరూపమే విష్ణువు. విష్ణువు ఎవరో కాదు, నేనెవరో నాకు తెలిస్తే అది అందువల్ల ప్రియుడు. ఇంకా ఆత్మ అంటే నా స్వరూపము. మనందరికీ శాంతి నిరంతరం ప్రియం కదా, ఆ శాంతే విష్ణువు. ఇంకా ఆత్మ అంటే నేను అనేటటువంటి స్పందన, నేను అనేటటువంటి నా ఉనికి తెలుస్తున్న దానికి కారణం ఎవడో వాడి ఆత్మ. నేను అనే నా ఉనికి నాకు తెలుస్తుందా? నేను అనేది తెలిసిన తర్వాత ప్రపంచాన్ని చూస్తున్నాను. నేను అనే ఆ స్పందనే నా యొక్క ఉనికి నాకు తెలియజేస్తుంది. నేను, ఈ నేనుకి ఏది ఆధారమో, ఈ నేను అనేటటువంటి మన అందరి యొక్క ఒక్కొక్కరిగా ఈ ఉనికి ఎగ్జిస్టెన్స్ ఎవరి వల్ల కలుగుతుందో వాడి విష్ణు. దాన్ని ఆత్మ అంటే మన ఉనికికి ఆధారమైన వాడిని. నేనన్నది లేకపోతే మన ప్రపంచమే తర్వాత ఎక్కడ? ప్రపంచం రెండో వస్తువు. ముందు నేను అనేది ముందు నాకు ఎరుక కలగాలి. గాఢ నిద్రలో పైకి వస్తున్నప్పుడు ముందు నేను అనే సరే ఫ్లాష్, ఆ తర్వాత ప్రపంచం. సరే నిద్రలో చూస్తున్నప్పుడు పరిశీలించాలి. అందువల్ల ఆత్మ అంటే నా ఉనికి కారణమైన వాడు. తర్వాత ఈశ్వరుడు, నన్ను నియమించేవాడు, నా కర్మలకి ఫలాన్ని ఇచ్చేవాడు. నిరంతరం నా కష్టాలు సుఖాలు ఏవి రావాలో అవన్నీ వాటిని బట్టి నియమిస్తున్నవాడు. ఈశ్వరుడు అంటే నియంత్రత్వాత్ ఈశ్వర, నియమించే స్వభావం గలవాడు కనుక ఈశ్వరుడు. ఇంకా హృత్, మనందరి యొక్క నిజమైన స్నేహితుడు. 5వ అధ్యాయం ముగిస్తూ చెప్పాడు కదా, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి. ఈ దేహంలోంచి పోయిన తర్వాత ఎవరు వస్తారు కూడా? మన మళ్ళీ ఇంకో దేహంలో కలిపేవాడు ఎవడు? ఇవన్నోడు కలుపుతారా? ఎవరు కూడా ఎవరు వెళ్తాం, ఎవరు కూడా ఎవరు వచ్చాం. ఏదో 4 రోజులు నాటకం అంతే ఇదంతాను. కానీ నిరంతరం ప్రతి జీవుడితో ఉండి వాడిగా ఆ గమనం నిర్ణయించాడు పరమాత్మేనా? మనకి మన అర్హత బట్టి మనకి ఏ దేహం రావాలో, ఏ దేహంలో ఎలా కలపాలో ఎవరు చూసుకుంటాడు? ఇవన్నీ మనం చేసుకుంటామా? అజ్ఞానం. అందువల్ల హృత్ అంటే అడగకుండానే సహాయం చేసేవాడు కనుక ఈ 4 అంటే ప్రహ్లాదుని వెళ్ళి నువ్వు విష్ణువుని ఎందుకు ప్రేమిస్తున్నావంటే నాకు ఈ 4 సంబంధాలు ఉన్నాయి. ఆయన నాకు ప్రియుడు, ఆయన నాకు ఆత్మ, ఆయన నాకు ఈశ్వరుడు. ఈ 4 సంబంధాలు ఆయనతో అనేటటువంటి దృష్టితో ఉండేవాడు విష్ణువు ఎందు ఎప్పుడు. అందువల్ల విష్ణువుని చూడగానే ఆయనకి స్నేహభావం, వీళ్ళకో భయం. అది సంగతి చూడండి. అక్కడ విష్ణువు యందు ప్రియుడు, ఆత్మ, ఈశ్వరుడు, సుహృత్తన దృష్టితో ఆయనకు తానెంత మాత్రం భిన్నం కానివాడను అనే అద్వైత దృష్టితో ఉండేవాడు. అదే బ్రహ్మాది దేవతలు భిన్న భావంతో ఉన్నారు, వేరు భావంతో. అదే స్వామివారు గౌరవించడం, మేము దూరం వేరుగా ఉన్నాం. ఈయన గారు నేను ఆయనకి ఎంత మాత్రం వేరు కాదు. కారణం ఆయన నాకు ఆత్మ. ఇప్పుడు కుండ ఉందంటే మట్టి ఉంది కాబట్టి కుండ ఉంది. కుండకి మట్టి ఎవరు? ఆత్మ. మట్టి లేకపోతే కుండ ఎక్కడ ఉంది?
సో నేను కొండ అయితే ఆయన మట్టి, ఆయన కంటే నేను వేరేలా అవుతాను ఈ భావంతో ఉండేవాడు ప్రహ్లాదు. సో ఆయనది తాత్విక దృష్టి, స్వరూప దృష్టి. వీళ్ళలో రూప దృష్టి. స్వామి శాంతంగా ఉంటే కోరికలు కోరుకోవడం దగ్గరికి వెళ్తారు, కోపంగా ఉంటే బాబోయ్ బాబు అని చెప్పి దాముకుంటారు. సో వీళ్ళది రూప దృష్టి, వాడిదో స్వరూప దృష్టి. అదే ఇక్కడ వస్తుంది చూడండి. ఆయనకు తాను ఎంత మాత్రం భిన్నం కానివాడనని అద్వైత దృష్టి. అద్వైత దృష్టి అంటే నేను ఆయన వేరువేరు కాదు, ఒకటే అనేటటువంటి దృష్టితో ఉండేవాడు గనక ఆ విష్ణువే ప్రస్తుతంలో తన ముందర నరహరి రూపంతో కనిపిస్తున్నాడు గనక ఎదురుకుండా ఉన్నవాడు ఎవడో కాదు, వాడే. ఈ జ్ఞానం ఆయనకు ఉంది కనుక రూపదృష్టితో కాక స్వరూప దృష్టితో చూసినవాడు ప్రహ్లాదుడు. చాలా జాగ్రత్త పట్టుకోండి. రూపదృష్టి, స్వరూప దృష్టి. మనందరికీ రూపదృష్టి ఉంటుంది కానీ స్వరూప దృష్టి ఉండదు. రూపదృష్టి అనగానే ఈవిడెవడ, ఆయన ఆయన అని శరీరాన్ని పరిమితం చేసి చూస్తాం. స్వరూప దృష్టి అంటే, రూపదృష్టి అంటే పాత్ర, మట్టి పాత్రలను వేరువేరుగా చూసినట్టుగా. స్వరూప దృష్టి అంటే మట్టి దృష్టి. స్వరూపం, స్వరూపం అంటే ఈ రూపాలన్నింటికి ఏది ఆధారం దాని స్వరూపం అంటారు. పైకి కనిపించేది రూపం, రూపానికి ఆధారంగా ఉండేది స్వరూపం. ఈ పైన ఇన్ని దేహాలు కనిపిస్తున్నాయి, ఈ రూపదృష్టి బట్టి వీరు వేరు వారు వేరు వారు వేరు వారు వేరు అంటాం. ఇలా చూడడానికి పెద్ద జ్ఞానం అక్కర్లేదు, మామూలు రొడిగిపోయేవాడికి ఉంటుంది. కానీ ఇలా వేరు వేరే కనిపిస్తున్నా వీటన్నిటికీ ఆధారమైన వస్తువు ఒకటే, అదే ఆత్మ, అదే భగవంతుడు, అదే జ్ఞానుడు. దాని స్వరూప దృష్టి. ఈ దృష్టి ఉన్నవాడిని జ్ఞాని అంటే అనేకత్వం కనిపిస్తున్నా ఈ అనేకత్వానికి ఆధారంగా ఏక సూత్రం మనందరిలో ఉంది. ఆ ఒక్క సూత్రానికి మనందరం కూడా కట్టబడి ఉన్నాము. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ భగవద్గీత. ఈ సమస్త ప్రపంచంలో ప్రతి వస్తువు నాకే కూర్చబడి ఉందని చెప్పాడు కదా స్వామి. దగ్గర మాల కట్టింది కదా ఆవిడ కాస్త. ఆ మాలలో ప్రతి పువ్వు దారానికి ఎలాగైతే కూర్చబడి ఉందో ఆ విధంగానే ఈ విశ్వం అనేటటువంటి ఈ పెద్ద మాలలో ప్రతి అణువు నాకే కూర్చబడి ఉంది. నాకన్నా వేరుగా మరొక వస్తువులు చెప్పాడు కదా స్వామి. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. 7వ అధ్యాయం 7వ శ్లోకం. కనుక ఆ సూత్ర దృష్టి దాని స్వరూప దృష్టి. ఇంకా ఏ పువ్వు నా పువ్వు వేరువేరుగా చూస్తే దాన్ని రూపదృష్టి. ఈ రూపదృష్టి అనేది కూడా పెద్ద పిహెచ్డీ చేయక్కలేదు, పుట్టుకలోనే అజ్ఞానం ఎలాగో ఉంది. సరేనా? రూపదృష్టి కోసం అనేది స్కూళ్ళలో చేర్చక్కలేదు, బ్రహ్మాండంగా పుట్టడంతో బోళ్ళు. కానీ ఈ స్వరూప దృష్టి కాదు. సో విష్ణువు ఎందు రూపదృష్టి ఉన్నవాడు కాదు, స్వరూప దృష్టి ఉన్నవాడు ప్రహ్లాదుడు. కాబట్టి ఆయన గారిని చూసి గారు భయపడలేదు. ఇంకా అందువల్ల నాహం బిభేమి అన్నాడు అంటే వెంటనే ఓ ప్రశ్న వస్తుంది, మరి ఎంత స్వరూపమైనా అది ఎంతగా ప్రియుడు ఆత్మ ఈశ్వరుడు ఈ దృష్టిన్నా ఎంతే నేను కోపంగా ఉన్నాడుగా, భయంగా, ప్రహ్లాదు ఎందుకు భయపడలేదు అంటామేమో. ఇక్కడ ఉదాహరణ కూడా చెప్పాను. నాన్నగారు సింహం వేషం వేసుకున్న మాత్రంలో ఆయన సింహం అయిపోడు, నాన్న కాకపోడు కదా. నాన్నగారు సింహం వేషం వేసింది నాన్నగారే తెలుసు, పైకి సింహమోహం కనిపిస్తున్న అడుగునవుడు ఉన్నాడు అంతే. నాన్న సింహం వేషం సింహం అయిపోతాడా, నాన్న కాకుండా పోతాడా? ఈ జ్ఞానం ఉన్నాడు ప్రహ్లాదు. ఏదో ప్రస్తుతానికి అవసరం కొద్ది సింహం వేషం వేసుకోవచ్చు, ఇవి అదే లక్షణం. ఇక్కడ పులి వేషం వేసుకున్నంత మాత్రాన నాన్నగారు పులి అయిపోరు కదా, నాన్నగారు కాకపోరుగా. జ్ఞానం ఉంది, వీళ్ళకి ఆ జ్ఞానం లేదు. పోల్చడం పోల్చకపోవడమే తేడా. స్వామి తత్వాన్ని గ్రహించే విషయంలో ప్రహ్లాదుడు ఆకాశమంత ఎత్తి ఎదిగిపోయాడు. బ్రహ్మాది దేవతలు చాలా చిన్నవాడు. ఆకాశ పర్యంత సంవర్ధి అయ్యాడు ప్రహ్లాదుడు. అందువల్ల తత్వదృష్టితో చూశాడు గనక అవలీలగా దగ్గరికి వెళ్ళిపోయాడు. దగ్గరికి ఏ భయం లేకుండా దగ్గరికి వెళ్ళిపోయి ఓ నమస్కారం పెట్టాడు. ఇది ఎంత భయంకర రూపానికి కూడా దగ్గరికి వెళ్ళగానే తాత ప్రసమయోపై స్వపిత్రే గుదితం ప్రభు తథేతి శనకైరాజన్ మహాభాగవతోర్భక ఉపేత్య భువికాయేన ననామ విధృతాంజలి. దగ్గరగా వెళ్ళాడు స్వామి దగ్గరికి. వెళ్ళి ఒక సాష్టాంగ నమస్కారం. ఎక్కడ మనిషిలో భయం లేదు. ముందు ఆయన స్తోత్రం చేసిన ప్రారంభంలో మొదటి మాట అదే అంటే, నిన్ను చూసి భయపడ్డావు ఎందుకయ్యా? భయాలను భయపెట్టే నిన్ను చూసి భయపడ్డవేంటి? భయాలను భయపెట్టే అభయ స్వరూపుడు నువ్వు. ఎవరైనా భయాలు పోవాలంటే
నీ యొక్క ఈ భయంకర రూపాన్ని ధ్యానించాలి అన్నాడు ప్రహ్లాదు. భయాలను భయపెట్టే అభయ స్వరూపాన్ని నిందించి భయపడడం ఏంటి? ఇదే మాట. రూపం నృసింహ విభయాయ జనాహ స్మరంతి. భయం లేకుండా చేసుకోవాలనుకుంటే నీ యొక్క ఈ రూపాన్ని ధ్యానించాలి. ఏది నువ్వు భయపెట్టేస్తున్నావే లోకంతో, ఈ రూపాన్ని ధ్యానించాలి. అంటే ఎలా అర్థం చేస్తూ డిఫరెంట్గా అర్థం చేసుకున్నాడు అందుకే. వీళ్ళందరూ ఒకలా ఉంటే ఇతను ఒకలా ఉంది. అందుకే ఈ తేడా అని చెప్పారు. తేడా అంటే బుర్రలో తేడా కాదు, మనకి అర్థమైన తేడా ప్రపంచం. ఆ తేడా కాదు, ఆధ్యాత్మిక తేడా. ఇంకా రెండోది, దీంట్లో మనందరం వస్తాం. రెండో దాంట్లో జీవకోటి అనగా మనమంతా ఏ సంసార వ్యవస్థలో హాయిగా ఉన్నామో, నువ్వు మనందరం అంటుండగా బాగున్నాం 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 అని. బాగున్నాం కదా, బాగానే ఉన్నాం కదా. బాగున్నావా? ఎక్కడ బాగున్నామో అట్టి దాని ఎడల త్రస్తోస్మి అంటే నేను భయపడుతున్నాను అన్నాడు ప్రహ్లాదు. త్రస్తోస్మి మళ్ళీ ఆ 138 పేజీ తీయండి మళ్ళీ, అందులోనే ఆ కిందనే ఆ శ్లోకం ఉంది. త్రస్తోస్మి ఈ రెండు వరుస శ్లోకాలు. మొదటి శ్లోకంలో నాహం బిభేమి నేను భయపడలేదు అన్నవాడు, తర్వాత శ్లోకంలో త్రస్తోస్మి భయపడుతున్నాను అన్నాడు. అంటే దేనికోసం, దేని ఎడల భయపడలేదు, దేని ఎడల భయపడుతున్నాడు రెండు చెప్పాడు అక్కడ. 138లో మళ్ళీ ఆ పైనుంచి కింద దగ్గర ఇలా శ్లోకం ఒకసారి చూస్తే ఇంటికి వెళ్ళి ఎలాగో చూడరు, ఇక్కడే చూస్తారు కదా అన్నది. ఇక్కడ కాదు, ఇక్కడ అదే కింద నుంచి పై శ్లోకం. త్రస్తోస్మ్యహం కృపణవత్సల దుస్సహోగ్ర సంసార చక్ర కదనాత్ గ్రసతాం ప్రణీతః బద్ధస్వకర్మభిరుషస్తమతే అంఘ్రిమూలం రీతోపవర్గ శరణం వయసే కదాను. అది త్రస్తోస్మి అహం నేను భయపడుతున్నాను. దీని పై శ్లోకం ఇది ఎలా తర్వాత పాయింట్లో వస్తుంది రండి, వస్తే ఇక్కడ దాకా అర్థం చేసుకోండి. మనందరూ ఏ సంసార వ్యవస్థలో, నేను ఈ సంసార వ్యవస్థ ఎడల భయపడుతున్నాను అని చెప్పాడు. త్రస్తోస్మి, త్రస్త అంటే భయపడుతున్నవాడు నాకు సంస్కృతంలో. విత్రస్త త్రస్త ఇవన్నీ మనందరం కూడా. ఈ పాయింట్ మాత్రం మనకి ప్రహ్లాదుకు తేడా. ఇందాకల బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదు తేడా, ఇది మనకి ప్రహ్లాదు. మనందరం వైపు ఉన్నాం, ప్రహ్లాదు ఒకడు వైపు. మనందరం ఏ సంసార వ్యవస్థలో హాయిగా ఉన్నామో దాని ఎడల నేను భయపడుతున్నాను బాబాయ్ అంటాడు. బాబు ఎంత అమాయకుడు అంటే మనలాగా హాయిగా బ్రతకడం ప్రహ్లాదుడి చేత కాదు కదా, ఏమో కదా. మనం నేర్పాలి ఇప్పుడు ఆ పిల్లవాడు ఎలా బ్రతకడం హాయిగా. మనందరూ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మనం పలకరించుకుంటే ఏమంటే సమాధానం చెప్తాం. వాళ్ళు అడిగేది మన దగ్గర లేదే వాళ్ళు అడుగుతారు. మన దగ్గర లేదేంటి, మనం బాగులేం వాస్తవం. వాళ్ళు అడిగేది బాగున్నారా అంటారు. మనం బాగులేని వాళ్ళకే తెలుసు, మనం బాగులేని మనకే తెలుసు. కానీ వాడు అడిగేది దొంగ ప్రశ్న, మనం చెప్పేది దొంగ సమాధానం. ఎందుకంటే బాగున్నావా, ఏడు బాగంటే ఏమో, బాగంటే ఎవడు తెలిసాడు మనకి. బాగంటే తెలియదు కాదు బాగున్నాం. బాగంటే ఏంటంటే మన వల్లే మనం శాంతి పొందితే బాగున్న వాళ్ళు. ఈ ప్రకారం ఆలోచిస్తే ఎంతమంది బాగున్నారు? మన వల్లే మనం ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞ సదోచ్యతే. తనలోంచే తన శాంతి పొందేవాడు, శాంతి నిమిత్తం మరొక దాని మీద ఆధారపడిన వాడు ఎవడో వాడు బాగున్నవాడు ప్రపంచం. ఇప్పుడు చెప్పండి, తెల్లారైతే ఫోన్లు, మనం అనుకున్న ఫోన్లు రాకపోతే బెంగా, జలుబు వస్తే, దగ్గు వస్తే, ఇంకోటి వస్తే ఇంకోటి, ఎన్ని సమస్యలు. పెన్షన్ లేటుగా పడితే గవర్నమెంట్ వాళ్ళు పెన్షన్ లేవు, స్టేట్ గవర్నమెంట్కి నెల అయిపోయింది, ఇప్పుడు 6వ తారీఖు వచ్చేస్తుంది, పెన్షన్ లేవు. ఇప్పుడు ఒకవేళ పెన్షన్ మాత్రం అకౌంట్లో వేస్తే ఏటీఎంలో డబ్బులు లేవు, చదువుకోవాలి, చేతిలో డబ్బు ఉండాలా, ఏటీఎంలు అన్నీ ఖాళీలు. తెల్లవాళ్ళేస్తే ఇన్ని సమస్యలు. కానీ ఇన్ని సమస్యల మధ్య మాత్రం ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉంటాం. బాగున్నాం. మోసమేనా? ఏమో మనం ఒప్పుకోకపోయినా మోసమే కదా. అందువల్ల ఏ సంసార వ్యవస్థలో చూడండి, పుస్తకం చూడండి, హాయిగా ఉన్నాము దాని ఎడల త్రస్తోస్మి అంటున్నాడు ప్రహ్లాదు. అదేమిటో చూద్దాం రండి. జీవకోటి అనగా దేహ ఇంద్రియ ప్రాణ మనోబుద్ధులు కాని మనం, ఇది నిర్వచనం. సంసార వ్యవస్థ వేసేటటువంటి
విషయ సుఖాల రూపమైన తాయిలాలకు లొంగిపోయే బలహీనులం. తాయిలం అంటే తెలుసు కదా, తాయిలం అంటే అదే ఆశ చూపించడం. చేపకి చిన్న ఆశ చూపించగానే వలకు చిక్కుపోతుందిగా, అలాగే తాయిలం అంటే అది. అంటే ఎరవేయడం తాయిలం ఉంటుంది. సంసార వ్యవస్థ వేసేటటువంటి విషయ సుఖాల రూపమైన తాయిలాలకు లొంగిపోయే బలహీనులం. చూడండి, అటుపై చాలా విలువైన విషయం దాస్తుంది ఇక్కడ. మనం పొందే పునర్జన్మల రూపమైన ఘోరం తెలియక గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్లు సంసార వ్యవస్థనే నమ్ముతున్నాము. ఎవరిదో కాదు, మనం గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుంది కదా. మనం గురించి సయ్యో అనక్కలేదు, మనం సంసార వ్యవస్థను నమ్ముతున్నాం. ఇది వేసే తాయిలాలు ఏవైతే ఉన్నాయో ఆ తాయిలాలకి లోబడిపోతున్నాం. ఆ వెనకాతలు వస్తున్న దుఃఖాలని పసిగట్టే జ్ఞానం లేదు. గొర్రె తెల్లవారులేస్తే దాని ప్రాణం ఉండదు, ముందులో దానికి చక్కటి పచ్చికి వేస్తాడు ఆహారం, ఇలా పోషిస్తాడేమో అనుకుంటుంది, తెల్లవారులేస్తే ఉండదు. దానికి ఆ జ్ఞానం లేదుగా. సో సంసార వ్యవస్థ నమ్ముతున్నాం. సంసారం అంటే నిర్వచనం రాశాను, అంతులేని జనన పుస్తకం చూడండి, పుస్తకం తెలుసు. అంతులేని జనన మరణ మోహ పరంపర రూప సుఖ దుఃఖాత్మక అశాంతి. సంసారాన్ని నిర్వచనం ఇది. సంసారం అంటే భార్య పిల్లలు ఇళ్ళు వాకిళ్ళు ఇది కాదు, ఇవన్నీ తర్వాత వచ్చిన నిర్వచనాలు. అసలు నిర్వచనం ఇది. సంసారం అంటే సంస్కృతి అంటే ప్రవాహము అని అర్థం. సంస్కృతి అనే పదంలో సంసారం వచ్చింది. సంస్కృతి అంటే ప్రవాహం, జనన మరణ ప్రవాహం. అంతులేని జనన మరణాలు కలిగించేది. ఇంకా మోహము, ప్రతి పుట్టుకలోనే మోహం, ప్రతి ఏ దేహంలో ఉంటే దేహంలో మోహం. ఇంకా మోహ పరంపర రూప సుఖ దుఃఖాత్మక అశాంతి. ఏ దేహంలోకి వచ్చినా ఈ సుఖము దుఃఖం ఇది ఏముంది. మళ్ళీ పుడితే కొత్తగా వస్తుంది. మనం చిత్ర విషయం చెప్పుకున్నాం కదా గీతా ప్రజాసంతలో, మళ్ళీ పుడితే నీళ్లుండవు, గ్లోబల్ వార్మింగ్ ఉంది, 2050 నీరే ఉండదు. అప్పుడు ఏ నీళ్లు తాగాలి? మన వాడుక నీళ్లు సముద్రంలో కలిసినాగా, వాటిని శుభ్రం చేసి మనకు పంపిస్తారండి. ఆ దరిద్రమే తాగాలి అంతే. మళ్ళీ ఇప్పటికే చెన్నై ఇలాంటి మహానగరాల్లో జరుగుతున్నది, సముద్రపు నీళ్ళు శుద్ధి చేసి ఇస్తారు. అక్కడ మంచినీళ్ళు లేవు, అక్కడ చెన్నైలో సముద్రం నీళ్లే శుద్ధి చేసి ఇస్తున్నారు. ఇప్పుడు శుద్ధి చేస్తాడే వేరే సంగతి, వచ్చేది ఏ నీళ్లు? సముద్రం నీళ్ళే. సముద్రంలో ఏ నీళ్ళు వెళ్తే మనకు జ్ఞానం ఉందిగా, విశాఖపట్నం సముద్రంలో ఏ నీళ్ళు వెళ్తున్నాయి మనకు తెలీదా? వాడు శుద్ధి చేస్తే మాత్రం మన దృష్టి దాని మీద ఉండదు, ఆ పూర్వపు నీటి మీదే ఉంటుంది. కానీ వాడు అందులో ఏం కలిపాడు ఏం మనకేం తెలుస్తుంది? ఏ దేహంలో వచ్చిన నీళ్లు తప్పవుగా మరప్పుడు చూస్తే గ్లోబల్ వార్మింగ్, నీళ్లు ఉండవు. వానలు ఎక్కడ పడుతున్నాయి? అవసరమైన వానలు పట్టలేదు. సుమారు 7 ఏళ్ల బట్టి సింహాచలం వెళుతున్నాను, ముడుసలో రిజర్వాయర్ ఎప్పుడు ఎండిపోలేదు. ఈ ఏడాది ఎండిపోతుంది. బాధేస్తుంది నన్ను చూస్తే. ముడుసల్లో అప్పుడే 30 ఎండిపోయింది, ఇంకా బాగుంది. అది ఎండిపోతుంది ఎలాగ మే నెలకి. ఎప్పుడు ఎండలేదు అది. ఈ ఏడాది అసలు వర్షాలు లేపడంలో ఎండిపోయింది. ఇంకా అదే ఎండిపోవడంలో ఇంకా రకరకాల పనులు చేస్తున్నారు. అక్కడ కాస్తారు అంతా ఓ ప్లే గ్రౌండ్లో కనిపిస్తుంది. పిల్లలందరూ అక్కడ చేసి అక్కడ కాదు. వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. మళ్ళీ దేహంతో వస్తే ఏముంది? కనీస అవసరాలు నీరు, కనీస అవసరం వాతావరణం, పొల్యూషన్, ఇవన్నీ మరి దీనికి మనం జాగ్రత్త చెప్పుకోవద్దా? ఏమవుతాం? మళ్ళీ వస్తే ఏం చేస్తాం? ఈ నీళ్ళే తాగాలి. మళ్ళీ మన కోసం దేవేంద్రుడే పంపిస్తాడు. దేవేంద్రుడు సీతమ్మకు పాయసం పంపించడం మాకే పంపించడే, స్వర్గంలో ఏమి నీళ్ళు ఏమి, ఈ నీళ్ళే తాగాలి. ఊహించుకుంటే వాంతి అవుతుంది. ఆ నీళ్లు తాగుతున్నట్టు ఈ నీళ్లు ఊహించుకుంటే మనసులో బాబోయే కంగారు. ఇప్పుడు ఎలాగో ఆ దుస్థితి లేదు. మళ్ళీ వచ్చేమో మళ్ళీ ఈ నీళ్ళే. అదే మన గీతా ప్రజాతంత్రం ఈ 2 పాయింట్లు చెప్పుకుంటాం. మళ్ళీ పుడితే పెన్షన్, గవర్నమెంట్ పెన్షన్ లేవు, అయిపోయి. మా ఎండూరు కృష్ణమూర్తి గారు భయం వేసింది ఒకసారి, లాగా భూకంపం వచ్చినట్టు. కరెక్టే, ఇప్పుడు కూర్చుంటే 10,000 వస్తుంది, రావద్దా? అక్కడ వస్తాయి, అయిపోయింది. ఈ దేహంతో సరే. ఈ దేహం వెళ్ళిపోగానే పెన్షన్ ఫోల్డర్ క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ ఇస్తారంటే బాబు మేమే మళ్ళీ వచ్చాం, మళ్ళీ పెన్షన్ ఇవ్వండి, నాకు అయిపోయింది. ఆ చరిత్ర అక్కడితో సరే, మీరు బయలుదేరండి అంటాం కదా, అక్కడితో క్లోజ్. ఇంకా మనం కట్టుకున్నవే డబ్బులు పెన్షన్ కింద రావాలంతే. ఇంకా నీళ్ల పరంగా ఈ సమస్య ఉంది, తప్పదు. ఎందుకంటే ఇవన్నీ హెచ్చరిక ఇచ్చుకోవడం, హెచ్చరిక. అందువల్ల రండి చూడండి, సంసారం అంటే అంతులేని జనన మరణ మోహ పరంపర రూప సుఖ దుఃఖాత్మక అశాంతి. అనగా మనం ఇప్పుడు ఎట్టి వ్యవస్థలో చిక్కుకుని ఉన్నామో తెలియనంత మత్తు కలిగిస్తుంది ఈ సంసార వ్యవస్థ. మాట వింటున్నారా?
ఇప్పుడు ఎట్టి వ్యవస్థలో చిక్కుకుని ఉన్నామో తెలియనంత మత్తు కలిగింది. అది ఒక పాయింట్ రాశాను అక్కడ. ఈ ఆధ్యాత్మిక మార్గంలో దొంగను గుర్తింప చేయడమే కష్టం. అది గురించి ఒకట అక్షరాల కొద్దిగా సైజ్ పెంచారు చూడండి. ఆ పుస్తకంలో అక్షరాల కొద్దిగా సైజ్ పెంచారు. ఈ ఆధ్యాత్మిక 221 ఈ ఆధ్యాత్మిక మార్గంలో రెండో దాంట్లో 5 లైన్ పై నుంచి ఈ ఆధ్యాత్మిక మార్గంలో దొంగను గుర్తింప చేయడమే కష్టం. దొంగను గుర్తింప చేయడం కష్టం. దొంగ కూడా పోలీసుతో మనం జాగ్రత్త పడతాం. రమణ మహర్షి గారు చెప్తూనే ఉన్నారు, ఈ దేహం మనం కాదు అని. ఈ మనం కాని దేహంతో మనల్ని ముడిపెట్టినటువంటి ఈ తలంపే దొంగ. ఎంతమంది గుర్తించాం? తెల్లవారు లేస్తే ఆ దేహబుద్ధినే నమ్ముతాం. అన్నిటికీ దేహబుద్ధి ఎలా చెప్తే అలా ప్రవర్తిస్తాం. ఎందుకంటే దానికంటే వేరుగా వెళ్ళే ఆలోచన లేదు, వెళ్ళే నైజం లేదు. మహాత్ములు చెప్తున్నారు కానీ దేహబుద్ధి పెరిగిపోతుంది. దేహం ఎంతగా మనం అనుకుంటున్నామో అది అంతగా మనం కాదు. మనం పూర్తిగా దేహం కన్నా వేరు. కనీసం ఆ మాట ఎంతమంది నాటుకుంటుంది? ఎందుకంటే ఆ మాట వింటున్నప్పుడు కూడా దేహబుద్ధినే వింటాం వచ్చిన వాళ్ళు. అది వచ్చిన అందువల్ల ఈ ఆధ్యాత్మిక మార్గం దొంగను గుర్తింపు చేయడం కష్టం. ప్రవచనాలు వింటుంటారు కానీ చలనం ఉండదు. కారణం వాళ్ళకి ఇంకోలా అర్థం అవుతుంది. అందరికీ ఒకలా అర్థం అవ్వదు. వాళ్ళ బుద్ధుల్లో ఏముందో అంత మేరకు అర్థమవుతుంది. అందువల్ల అందరూ హాయి అంటున్నాం కదా, హాయిగా బాగానే ఉన్నామని. దొంగ ఏమిటో మనకు తెలియటం, దొంగను గుర్తింపు చేయడం కష్టం. ఇదే మన హాయి. ఇప్పుడు ఒంట్లో ఉన్న రోగం తెలియని వాడు ఏమనుకుంటాడు? ఆరోగ్యవంతుడు అనుకుంటాడు, అంతే. అదే వాడు హాయి అంతే కదా. వాడు నాలుగు హాయిగా ఉంటాడు లేదా? అది ఎప్పుడు బయటపడినప్పుడు తేలుతుంది. కానీ ఈలోపు నలుగురికి ఆరోగ్య సూత్రాలు చెప్తుంటాడు, ఇది చెయ్యి అది చెయ్యి అంటే వీడు బాగున్నాడు అనుకుంది. నాటగారు ఎప్పుడు బయటపడగానే అప్పుడు తెలియదు. అంటే వాడికి తెలియనప్పుడు కూడా లోపల ఉంది కదా సమస్య. తెలియనప్పుడు లేదా? ఉంది, అది వాడికి తెలియదు. ఆ విధంగానే ఈ ఆధ్యాత్మిక మార్గంలో దొంగను గుర్తింపజేయడమే కష్టం. సో దొంగ ఎవడో తెలియనప్పుడు ఇంట్లో దొంగ ఉన్నాడో తెలీదు, దొంగతనం అవుతుంది. అబ్బాయి ఏం పర్లేదు, ఆవిడ హాయి పడుకున్నాడు అనుకోండి, దొంగతనం అయిపోతుంది కదా. సో నేను హాయిగానే ఉన్నానంటాడు. మన హాయిగా ఉండడం అంటే ఉన్న ప్రమాదం అని అర్థం కాకపోవడం. ప్రమాదం అర్థం కానివాడు హాయిగా ఉన్నవాడు కాదు, ప్రమాదంలో ఉన్నాడు తెలియనివాడు. అదే రాశారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో దొంగను గుర్తింపజేయడమే కష్టం. ఇదే మన హాయి. హాయిగా ఉండి ఇది మన హాయి. దీనిలో భాగంగానే చూడండి, కోరికలు కోరుకుంటుండడం ద్వారా మన పునర్జన్మల్ని మనమే డిజైన్ చేసుకుంటున్నాము. మాట అర్థమైందా? రాబోయే జన్మలకి బీజాలు వేసుకుంటున్నది ఇక్కడ ఈ కోరికలు కోరుకోవడం. ఇవాళ ముచ్చటగా వాడు కోరుతున్నామంటే దీనికోసం జన్మ ఇచ్చేస్తాడు వచ్చిన కూడా. ఎందుకు సమస్య ఇది? కానీ ఈ కోరికలు ఎక్కడ దాకా తీసుకెళ్తున్నాయో తెలియటం లేదు. ఇప్పుడైనా వాడు కోరుతున్నామంటే అది బీజ రూపంలో లోపల ఉండిపోతుంది మనసులో. అందుకే ఏది ఎక్కువ అడగకూడదు. ఏది ఏదో ఒకసారి అడిగి ఊరుకోవడమే. అదే పనిగా దాన్ని ధ్యానిస్తే మనస్సులో ముద్ర పడిపోతుంది, ఆ మూలక ఏర్పడిపోతుంది. ఇది మనస్సులో మూలకుందా మళ్ళీ జన్మిస్తుంది. కోరికలే పెద్ద శత్రువులు. అందుకే ఆ రెండో ధ్యానం చెప్పాడు కదా పూర్తిగా, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగత. మనసులో పూర్తిగా ఉన్నటువంటి మనసులో ఉన్న కోరికలన్నీ పూర్తిగా ఎవడైతే విడిచిపెట్టి ఆత్మన్యేవాత్మనా తుష్ట, తన ఎందే తాను ఆనందంలో రమిస్తుంటాడు, వాడు స్థితప్రజ్ఞుడు. కోరికల మనల్ని బయట ప్రపంచంలో కలిపేస్తాయి. ఇంక ఇందులో బాగా కోరికలు ఉండిపోయి అనుకోండి, ఈ దేహం కాస్త అక్కడ ఆగిపోతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? కొత్త దేహం ఇస్తాడు. తీసుకొచ్చి మళ్ళీ వచ్చిన వాళ్ళది కొత్త దేహం ఇస్తాడు. అన్నం తింటున్నాం, కంచం ఖాళీ అయిపోయింది, ఆకలి ఇంకా ఉంది. అప్పుడు ఏం చేస్తాం? మరి కొంచెం ఏంటంటగా అదే మన జన్మ రావడం పడింది. మనసులో కోరికలు ఉన్నాయా, దేహం వచ్చేస్తుంది. దేహం వచ్చిందా దిక్కుమాల వాళ్ళు ఇదే వాళ్ళ అర్థమైన వాళ్ళకి అర్థమైనది మహాదేవ. అది అందువల్ల కోరికలు కోరుకుంటుండడం ద్వారా, ఎందుకంటే ఇంద్రియాలు అలా చెప్తే అలా బతుకుతున్నాం. ఇంద్రియాలు ప్రపంచాన్ని కోరుకుంటున్నాయి, కోరికలు లోపల తయారైపోతున్నాయి. కోరికలను కోరుకోవడం అంటే పునర్జన్మని డిజైన్ చేసుకోవడం. మన యొక్క పునర్జన్మ మనమే డిజైన్ చేసుకుంటున్నాం. హిరణ్యకశిపుడు తనను చంపబోయే నృసింహ రూపాన్ని తానే డిజైన్ చేసుకున్నట్లుగా అడేంచుకున్నాడు. అంతే. నాకు ఇలా చావు రాకూడదు, అలా చావు రాకూడదు, ఇలా చావు రాకూడదు అని అర్థం. వీటి వేడికి ఇబ్బంది లేకుండా ఒక రూపం వచ్చింది అక్కడ. వాడికి తెలీదు, వాడు నేను చావు లేని వాడిగా అయిపోతున్నాను అనుకున్నాడు. కానీ నన్ను చంపేవాడిని నేనే తయారు చేసుకున్నాను జ్ఞానం పడికి. అందుకే ఆయన గారు కాస్త గోడతో చంపుతాడు.
అంటే ఆయన ఎలా వచ్చి చంపాలో వీడు డిజైన్, వీడు ఒక రూట్ వేశాడు, వీడికి అది అర్థం కాదు. వీడు అనుకున్నాడు ఇక నాకు ఏ విధంగా చావు రాదు అనుకున్నాడు. అలాగే మనం ఇవాళ అవలేరుగా కోరుకుంటే రేపు మళ్ళీ పునర్జన్మల రూపంలో సమాధానం చెప్పాలి. వీటికి ఎవడో వచ్చి చెప్పడు, ఎవడు బ్రతుకు వాడిది. అందువల్ల ఈ రీతిగా సంసార వ్యవస్థలోకి మరింతగా కూరుకుపోతూ దానికి దాసానుదాసనం అయిపోతున్నాము. దాసానుదాసం ఏం పొందాలో తెలియదు, ఒక లక్ష్యం లేదు, ఏమిటో అలా పుట్టేస్తాం, పుట్టిన తర్వాత ఏదో అలా బతుకుతాం, గాలికి ధూళికి పెరగడం ఏదే పోనండి. భగవంతుడు జ్ఞానం చెప్పేవాళ్ళు లేరు, వినే సంస్కారం లేదు. ఆ వయసు వస్తుంటే వయసు బిడ్డ వయసు ధర్మాలు ఏర్పడుతుంటాయి, ప్రారంభాలు ఉన్నాయి. బాబోయ్ మళ్ళీ రాకూడదు, నిజంగా వ్యవస్థ అర్థమైతే మళ్ళీ రాకూడదు. ఇది చూడండి మంచి పాయింట్. అసలు కోరికలు కోరుకోవడం అంటే ఈ సంసారం అనేటటువంటి మొసలి నోట్లో ఒకవైపు నుండి మరొక వైపు మారడం. ఎటు మారినా దాని నోట్లో ఉన్నాగా. ధనవంతుడు అంట, ధనవంతుడు ఏదో సొగుడిపోయాడు, ఏదో సొగుడిపోయాడు. వాడి పరిమితులు లేవా? వాడి ధనమే వాడుకున్న పెద్ద పరిమితి. వాడి ధనం చాలా ఎవడో వచ్చి వాడిని చంపడానికి. ధనవంతుడు హాయిగా ఉండగల తలుపు తీసి పడుకోమని చూద్దాం, ఏం పడుకుంటాడు? తలుపు తీసి పడకుండా వీడిని మిగలుతారు. ఇంకా వాడి ధనమే వాడికి భయం. తెల్లారులు వేస్తే దాచుకోవద్దా ధనాన్ని? ఉన్నట్టుగా తెలియకూడదు, ఎవరికి ఇచ్చడానికి లేదు, పెద్ద ఖర్చు పెట్టడానికి లేదు. పెద్ద ఖర్చు పెడితే మళ్ళీ ఆదాయం పన్ను, మళ్ళీ 5 లక్షల రూపాయలు దాటి బంగారం కొంటే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ ఇవ్వండి అంటారు. ఇప్పుడు అదో భయం, మళ్ళీ ఫ్యాన్ నెంబర్ ఇవ్వండి. తెగించుకోవడానికి లేదు, కొనది ధరించడానికి లేదు. ఇళ్ళలో వాళ్ళు చూపులు పడితే మళ్ళీ మళ్ళీ ఏ దిశ తగ్గుతుందో అదో భయం. ఎక్కడ తగ్గుపడ్డాడు? ఉందని గట్టిగా చెప్పుకోవడానికి లేదు, ప్రదర్శించడానికి లేదు, వీధిలో పెట్టడానికి లేదు, తలదీసి పడుకోవడానికి లేదు. దేనికి ఆ దానం? దేనికి? ఎవడు పిచ్చివాడికి ఆనందం. ప్రపంచం రకరకాల మోహాలకు నిలయం. సో ఈ కోరికలు కోరుకోవడం అంటే ఆ సంసార మొసలి నోట్లో ఒకవైపు నుండి మరొక మారడమే. అదే పునర్జన్మ అంటే. మొత్తం మొసలిని సంహరించాలి కానీ అలా చేయటం లేదు. ఒక చెంపపై కొట్టి మరొక చెంపను ముద్దాడినట్లుగా అందరము ఏదో రూపంలో ఈ సంసార వ్యవస్థలోనే చిక్కుకొని ఉంటున్నాము. ఒకవైపు ఇంకోటి ఇంకోవైపు ఎక్కడ అందరం ఇది బయటపడేది ఎవడు? బయటపడాలని స్పృహ పడుతుంది. ఇదే మన యొక్క హాయి. కానీ ప్రహ్లాదుడు ఆయన గారికి ఈ హాయి ఏమిటో అర్థమైంది. ప్రహ్లాదుడు సంసార వ్యవస్థ నైజం తత్వం పూర్తిగా తెలిసినవాడు గనక, ఒక విధంగా సంసార వ్యవస్థకి శాస్త్రవేత్త వంటివాడు గనక దాని మాయలు ఆయన గారి దగ్గర సాగలేదు గనుక వాటిని ఆశాంతం పసిగట్టినవాడు గనక త్రస్తోస్మి, దాని తత్వం ఆయనకి అర్థమైంది. అందువల్ల బాబోయ్ ఇలా భయం వేస్తుంది, నన్ను దీని నుంచి బయటపడేసాయి అని స్వామిని అడిగాడు. అంటే అది వేసిన తాయిదాలకు లొంగలేదు, దాని తత్వం ఏంటో అర్థమైంది. విషయం అర్థమైందా? మనం దాని తాయిదాలకు లొంగిపోతున్నాం, దాని యొక్క యథార్థ స్వరూపం తెలియటం లేదు. అది ఎలా ప్రలోభ పెడితే అలా ప్రలోభం విడిపోతున్నాం. అది జన్మలోకి నెట్టుకుపోతుంది, ఏవో రకరకాల కోరికలు కోరేటట్టుగా చేస్తుంది. ఆ కోరికలన్నీ రాబోయే దేహాలు మళ్ళీ పునర్జన్మలుగా మారిపోతున్నాయి, ఇవన్నీ బీజాల కింద మారిపోతున్నాయి. ఏదో మొత్తం మీద ఆ సంసారం అనేది మొసలతో పోల్చారు. ఆ మొసల నోట్లోనే అటు ఇటు మారుతున్నాం అంతే. జన్మలు మారడం ఏదో కాదు, అటు ఇటు మారడం అంతే. ఇప్పుడు తల్లికి ఇటు నుంచి మారిపోతే వాడు ఎక్కడ పోయాడా? అక్కడే ఉన్నాడుగా. అలాగే ఏదో దేహంతో ఈ ప్రపంచంలోనే ఉంటాం. ఎక్కడుంటే ఏంటి? దేహం అంటేనే పరిమితి. ఇది ఏ కులంలో పుడితే ఏంటి, ఏ మతంలో పుడితే ఏంటి, ఎక్కడ పుట్టినా పరిమితి. ఇప్పుడు పలానా వర్ణంలో పుట్టిన వాడికి పరిమితి లేవా? ఎవడు పరిమితి వాడిగా ఉంది. ఏ దేహంతో వచ్చేమంటే పరిమితి, లిమిటేషన్. ఓ దేహం తెల్లగా ఉండదు, ఓ దేహం నల్లగా ఉండదు, ఓ దేహం డబ్బు ఉండదు, ఓ దేహం డబ్బు ఉండదు. ఇవన్నీ పరిమితులేగా. ప్రాథమికంగా ఉన్న సమస్య ఎలాగ ఉంది? పరిమితి. జాగ్రత్త పడుకోండి. దేహం అంటే పరిమితి, లిమిటెడ్ ఎంటిటీ. ఎక్కడ పుట్టినా ఈ ప్రపంచంలోనే పుట్టారు. ఒక పెద్ద కాలంలో ఏ మూల పడితే కాలంలో పడినట్టేగా. మళ్ళీ కాలంలో తూర్పు వైపు పడ్డారా, దక్షిణ వైపు పడ్డారా, మళ్ళీ తూర్పు దక్షిణ పడ్డారు కాలంలో. మళ్ళీ అది డ్రైనేజ్ ట్యాంకులో పెడితే డ్రైనేజ్ ట్యాంకులు ఉంటాం. ఏమంటే డ్రైనేజ్ ట్యాంకులో ఉన్నారా, తూర్పు వైపు ఉన్నారా, ఈశాన్యం వైపు ఉన్నారా, పిచ్చి మాట్లాడాలి. మరి దానిలో మళ్ళీ ఈశాన్యం తూర్పు పడ్డాడు. మళ్ళీ ఏ దేహం అయితే దౌర్భాగ్యం. దేహమే దరిద్రం అని పరమ ఆధ్యాత్మికతలు. దేహమే దరిద్రం. దేహం వచ్చిందా దరిద్రం. దేహం వచ్చే పనులు మళ్ళీ చేయకూడదు. ఈ మాట అర్థం అవుతుంది అందరికీ. ఏం చేస్తుంది? ఒక గోడగేసి కొడుకోవాలనిపిస్తుంది. అర్థమైతే అవదు. వచ్చింది బుద్ధిలో ఏవో ఉంటాయి రకరకాలు. దేహమే దరిద్రం.
ఇక రమణ మహర్షి ఎవరికి అర్థం కాలేదు. అందువల్ల ఇంకో ఈ విధంగా అది మన పునర్జన్మలు మన పునర్జన్మలకు మనమే ఒక మార్గం వేసుకునేటట్టుగా అది ఎలా చేసేస్తోంది కనుక ఈ విధంగా దానికి దాసానుదాసులు అయిపోతున్నాం అని మొత్తం మీద దీని నోట్లోంచి పూర్తిగా పైకి రావాలి. కానీ ప్లేసులు మార్చుకోవడం కాదు, దేహాలు మారడం అంటే ప్లేసులు మార్చుకోవడం. ఇప్పుడు ఇక్కడ ఆ కుర్చీ మీరు మారి ఈ కుర్చీ మారితే ఎక్కడ కూడా ఈ మండపంలోనే ఉన్నాం. కుర్చీ మారేయడం కానీ మండపం మారిపోయామా? కనుక అలాగే ఏ దేహంలోకి వచ్చినా ఇదే ప్రకృతి, ఇదే పంచభూతాలు, ఇదే దాహం, ఇదే నీళ్లు, ఇదే వీడు, ఇదే ఆహారం, ఇవే కష్టాలు, ఇవే పెన్షన్లు, ఇవే గోదాలు, ఇదే ధనం, ఇదే దిక్మాల వాళ్ళు, ఇవే బంధాలు, ఇవే సంబంధాలు, ఇవే మోసాలు. ఎక్కడ పోతాం? మన కోసం నగరాలే మారిపోవు సడన్ గాను, మళ్ళీ ఆ నగరంలో వచ్చి పడాలి. మళ్ళీ ఇవే సమస్యలు తెలవాలి. అందువల్ల దీని యొక్క అసలు నైజం ఏదో అంటే అందరం కూడా ఏదో రీతిలో ఈ సంసార వ్యవస్థ ప్రలోభాలు ఎక్కడో ఒక్కొక్కరు దాంట్లో పడిపోతున్నారు. మొత్తం దానిలోనే దాని యొక్క పరిధిలోనే చిక్కుకుని ఉంటున్నాము. కానీ ప్రహ్లాదుడు, ఒక శంకరుడు, కులశేఖరాళ్ళ వారు, వీళ్ళందరూ కూడా దీని యొక్క నైజం ఏంటో పూర్తిగా తెలిసిన వారు కనుక దీని మాయలో వాళ్ళ దగ్గర సాగలేదు కనుక త్రస్తోస్మి అంటే ఇందాకలా స్వామి రూపం విషయంలో భయపడలేదు, సంసార విషయంలో భయపడలేదు. పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికి వెళ్తే వాళ్ళందరూ స్వామి రూపానికి భయపడ్డారు. వాళ్ళందరూ ఈ ప్రహ్లాదులో స్వామి రూపానికి భయపడలేదు, సంసార వ్యవస్థకు భయపడుతున్నాను. నిన్ను చూసి భయపడటం లేదు. ఎందుకంటే నువ్వు భయాలను భయపెట్టేటంటే అభయ స్వరూపాన్ని, నీ దగ్గర భయపడడం ఏంటి? నేను భయపడుతున్న దేనికంటే సంసార వ్యవస్థ. నాకు మళ్ళీ ఇంకో జన్మ తీసుకొచ్చేటటువంటి ఉన్నానే ఈ జనన మరణ సంసార వ్యవస్థ, దీనికి నేను భయపడుతున్నాను. నువ్వు నన్ను రక్షించవలసిన దీని నుంచి నన్ను ఉద్ధరించు. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. నువ్వు నాకు కొత్తగా ఏదో ఇవ్వక్కర్లేదు, నువ్వు కల్పించిన ఈ సంసార వ్యవస్థ నుంచి నన్ను ఉద్ధరించు. ఇది ఆయన ఏదో ఏమని లేదు, దీని నుంచి పైకి లాగా. ఇంకా తర్వాత చాలా పెద్దది వచ్చేవారు చూద్దాం. ఎనిమిది అయిపోయింది. మొదలైనది మధ్యలో ఎక్కడ ఆగదు. అది ఒకటో వారం పడుతుంది పూర్తిగా. పోలండి ముందు కొంచెం మొదలెట్టే ఆపేస్తాను, చమత్కారంగా ఉంటుంది. మూడో పాయింట్, ముందు శ్లోకం. అదంతా వ్యాస భాగవతంలో ముందు శ్లోకంలో నాహం విభేమి అన్నటువంటి ప్రహ్లాదుడు తర్వాత శ్లోకంలోనే త్రస్తోస్మి అన్నాడు. ఆయన ఎంతసేపు చెప్పింది అదే. ముందు శ్లోకంలో చాలా విలువైన విషయాలు ఉన్నాయి, అందులో మాత్రం చాలా. ఒకసారి చదివేస్తాను, వచ్చేవారం వివరణిస్తాను. శ్రీ ప్రహ్లాదుల వారికి విష్ణువు యందు స్వరూప దృష్టియే కానీ, పుస్తకాలు ఉన్నవాళ్ళు చూడండి, లేని వాళ్ళు చెవులు పెట్టి వినండి. విష్ణువు యందు స్వరూప దృష్టియే కానీ వేరు దృష్టి ఇసుమంత కూడా లేదు. ఆ విష్ణువే నరహరిగా దర్శనమిచ్చాడు గనక ఆ రూపం ఎంతటి భయంకరమైనా దానికి ఆధారమైన తత్వం ఇది అయిపోయింది. ఇది గంటన్నర అని చెప్పారు, అయిపోయింది. దానికి ఆధారమైన తత్వం తన స్వరూపమే గనక ప్రహ్లాదులో భయ ప్రసక్తి లేదు. నా నిజస్వరూపమే స్వామి కనుక పైకేదో వేషం వేశాడు కానీ అడుగున ఈయన ఆనంద స్వరూపుడు. అందున మనం ఏదైనా ఒకనొక గొప్ప స్థాయి దానిని దర్శించి అన్న పిమ్మట దానికన్నా తక్కువ స్థాయి దాన్ని చూస్తే అంతగా ఆశ్చర్యం కలగదు. అమెరికాలో శానిటేషన్ చూసిన వారు విశాఖపట్నం శానిటేషన్ పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. విశాఖపట్నంలో పెద్ద శుభ్రం పాటించేసినా అమెరికాలో శుభ్రం చూసిన వాడు విశాఖపట్నం, అమెరికాలో అన్నం వచ్చిన వాడు విశాఖపట్నం పెద్ద ఏం కాదు. సరేనా? ఎందుకంటే వాళ్ళు గొప్ప చూశారు కనుక. అలాగే అంటే పెద్ద చలించం మనకి ఇదే పెద్ద మనకి రోడ్లు తెల్లవారుగానే శుభ్రం చేస్తే మనకి ఇదే గొప్పతనం. అమెరికాలో గొప్ప విషయం ఏం కాదు, అది కామన్గా జరుగుతుంది. అది ఎందుకంటే అక్కడ వాళ్ళకి స్పృహ ఉంది కనుక. మనకి దసరాలు వస్తున్నాయనగానే రోడ్లు ఎక్కడ అద్దంలో తయారు చేసేస్తారు, దసరాలు వస్తున్నాయనగానే. కారణం దసరా వస్తుంది కాబట్టి. ఇలా అద్దంలో చూసి మనం బొట్టు పెట్టుకోవచ్చు. ఇలాగా ఏది రోడ్డు మీద చూసుకుని అంత నీట్గా శుభ్రం చూసేస్తాం. మన దసరా కానీ నువ్వెవడో నేనెవడో కదా. ఇప్పుడు ఎవరలేదండి, ఇప్పుడు చేయిస్తున్నారు. ఇప్పుడు కొంత స్పృహ వచ్చింది అందరికి. ఎందుకంటే ఈ ర్యాంకింగ్స్ ఒకటి పెట్టారు కదా, దాంతో స్వచ్ఛ సర్వేక్షణ రకరకాలు పెడుతున్నారు. జీవీఎంసీ వాళ్ళు యాతన పడుతున్నారు. అందువల్ల దాన్ని పెట్టి కొంత ఫండ్స్ ఏవో వస్తే కనుక నెంబర్ 1 నెంబర్ 2 ర్యాంకింగ్స్ కోసం. అందువల్ల విశాఖపట్నం శుభ్రంగా ఉందని మనం కనుక అవేవో వాళ్ళు పంపిస్తే దాన్ని బట్టి ఏదో గవర్నమెంట్ ర్యాంక్ ఇస్తుంది, దాన్ని బట్టి వాళ్ళకి ఫండ్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి కాబట్టి శుభ్రం చేస్తున్నప్పుడు ఏదో మొత్తం అవుతుంది శుభ్రం. కనుక
మనం ఏదైనా వారికి గొప్ప స్థాయి వద్దులండి, ఇప్పుడు చదవలేదు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.